మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ కి మరియు వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి. కుండలపైన దీనిపైన ఏమైనా పాట పాడగలవా? నార్మల్గా నేను ఒక ర్యాప్ రాసుకుని అలా లైన్ ఉంటుంది అనమాట. సరే ఒక్కసారి ఆ ర్యాప్. ఏదో కాదు బే పాడుతున్న కవితనే బారు బారుకి రైమింగ్ గట్టిగా ఉందిలే ర్యాపు మత్తులో నేను మునిగిపోయనే నా ఈ పాటనే నీకు వ్యసనమ్మాయనే. లౌడ్గా అంటే ఇట్లా రఫ్గా మాట్లాడతావు కదా? అవునన్నా. అంటే ఎవరిని చూసుకొని మాట్లాడతావు? తక్కువ చిట్కేగా వచ్చేటోడు ఎవరు లేడు. సరే ఇప్పుడు నువ్వు పిలిస్తే ఎంతమంది వస్తారు ఈడ స్టూడియోకి? ఈ పక్కన సరే ఇప్పుడు నాకు తెలిసిన వాళ్ళు పిలిపించి నేను కొట్టిపిస్తే ఏం చేస్తావు? ఇప్పుడు ఒక 10 మందిని విలువ అన్నాను. నార్మల్గా ఎంతమంది పిలుస్తాను? సరే మన ఇంటర్వ్యూకి వచ్చి కథలు తింటుండండి. ఇద్దరు వచ్చి ముగ్గురు వస్తే గుద్దల్లా ఉంటే కొట్లాడతా లేదు. సరే ఆ నలుగురు గురించి ఏం చెప్తావు మరి? నీకు అన్నం పెట్టేటోడా? ఆయనకి ఆ మాట అంటే ఏందో తెలియదు ఎవరికో. ఆడ ఆ మాట నేర్చుకుంటాడుగా. ఇలా రేపు తెలియని పోలేడు. నన్ను అడుగుతా ఉన్నారు మా కెమెరామెన్కే తెలియదు. ఆయనకి తెలియదా? తెలియదు. నువ్వు ఒక భూత మాటను గుద్ద వాళ్ళు దిగుతా అన్నాను. ఆయన హిందీ ఆయనకు తెలియదు. తెలంగాణ బరాబర్ తెలిసాను మాట. గల్లీ నుండి వచ్చినాడు పూలా చొక్కా పోరోడు. పిఎస్కి తర్వాత నా గురించి నేను ఎప్పుడు పిఎస్కి పోలేను. ఆ టిక్ టాక్ టైంలో ఎందుకు పోయినావు? అప్పుడు ఒక రీల్ చేసినాను నేను. నార్మల్గా ఒకడు ఏమన్నాడంటే చిన్న చిన్న బట్టలు వేసుకున్నాను. నీ దగ్గరకు వచ్చి ఫోటోలు దిగేటోళ్ళు ఇట్లాంటి పిల్లలు ఉంటారు కదా, సో వాళ్ళందరూ ఫోటోలు దిగుతారు నీతో. వాళ్ళందరికీ నువ్వు చెడగొట్టినట్టే మరి. ఫోటోలు తీస్తే చెడగొట్టినట్టు. సో ఇప్పుడు నీ డీపీలా నీ ఫ్రెండా అన్ననా? హైమత్ అని నా దోస్త్. ఓకే. ఇంకొకైనా మా అన్న. ఓకే. వాడే యాక్సిడెంట్లో చనిపోయాడు, అన్న కూడా యాక్సిడెంట్లో చనిపోయాడు. అంటే ఆయన ఎట్లా చనిపోయిండు ఫ్రెండ్? 2000 కాదు ఏం చూసుకున్నావు ఇట్లా? అంటే వాడు చచ్చిపోయినప్పుడు నేను టాటూ వేసుకున్నాను అన్నట. ఏది చూపి. హైమద్ అదే హైమత్. ఇంతమంది దోస్తాన్ ఉంది కదా, ఈ దోస్తాన్లా నిన్న ఎవరన్నా మోసం చేసిరా? లేదన్న, నా అదృష్టం. మంచి పాటలు పాడితే చూడాలని ఉంది. ఇంకా మంచి నేను రాసింది కదా, నాకు మంచి ఒక పాట అనిపిస్తుంది బల్గం సినిమాలో. చలో వేసుకో. హే తెల్ల తెల్లని పాలదారల పల్లె తెల్లారుతుంటదిరా, గుల్లోని గంటలు కాడెడ్ల మేలోన మస్తుగా మోగుతూ ఉంటాయిరా, నాగలి భుజాన పెట్టుకుంటే దోస్తులు చెయ్యేసినట్టేరా. ఇంకోటి మంచిగా. అరే పుడితే ఒకటి సస్తే రెండు, రాజిగవరి రాజిగా ఎత్తర తెలంగాణ జెండా రాజిగవరి రాజిగా, కారు గుర్తు కోటేద్దాం రాజిగవరి రాజిగా, మూడోసారి గెలిపిద్దాం రాజిగవరి రాజిగా. హాయ్, వెల్కమ్ టు శివ స్టూడియోస్. నేను మీ శివ చౌదరి. సో ఎప్పటి నుంచో ఇంటర్వ్యూ చేద్దామని చెప్పి అనుకుంటున్నాం మా గెస్ట్ని. సో ఇన్ని రోజులకు మనకు దొరికిండు. టిక్ టాక్లో బూతులతో ఫేమస్ అయిన సాయి రిషి. సో ఈ మధ్య బాగా పత్తా లేకుండా, అసలు ఎక్కడ కనిపించకుండా ఉంటున్నాడు. అంటే ఇప్పుడు ఒక మంచి మనిషిలాగా మారిండంట. అసలు ఎందుకు మారిండు ఏందని తెలుసుకునే మనం పిలవడం జరిగింది. సో హాయ్ బ్రో. అన్నా నమస్తే. ఎట్లున్నావు? మంచిగా ఉన్నా, మీరు ఎట్లున్నారు? మస్తున్నా. ఏంది ఈ మధ్య పత్తా ఉంటలేవు, ఏమైంది? ఉంటున్నా నాకు అంటే నా అంత ఎవరికైతే తెలిసి ఉంటుందో వాళ్ళకి మందమే కనిపిస్తున్నాను. ఓకే. అంటే అంతమందమే ఎందుకు కనిపిస్తున్నావు, అందరికి ఎందుకు కనిపిస్తలే? అప్పుడు ఇంటర్వ్యూలు ఇచ్చినావు ఒక సంవత్సరం కింద అందరికి, రీసెంట్గా ఎవరికో ఇంటర్వ్యూ ఇచ్చినావు. సో ఎందుకు అట్లా? ఇంటర్వ్యూలు నేనే బంద్ చేసిన. యాక్చువల్గా నువ్వు స్టార్ట్ చేసిన తర్వాత నాకు మస్తు ఇంటర్వ్యూలు వచ్చినాయన్నా. ఒక 20-30 వచ్చినాయి నాకు జెబెక్స్కి. ఓకే. కానీ మేమే రెగ్యులర్ అదే కాన్సెప్ట్ మీద ఏం చేస్తాం, అందుకనే ఒక్కసారి 2 సార్లు చేయాలి. ఏది చేసిన ఓకే చేస్తే బాగుంటుందని. లాస్ట్ టైం చేసిన ఇంటర్వ్యూ ఏమో మొన్న మా అన్న టైజన్ ఉండే జయపురం, ఇది ఒక్కసారి అంటే ఆయన కోసం చేసినది. ఓకే. అంటే ఆయన చేయమంటే చేసినాం, లేకుంటే చేయకపోతుండే. ఆయన కోసమే చేసినారు. ఆయన కోసమే చేసినాం. సో టిక్ టాక్లో బూతులు బాగా మాట్లాడుతుండే. అవునన్నా. సో పచ్చి బూతులు మాట్లాడినావు. సో ఇప్పుడు మంచిగా అంటే మంచి ఏదో అంటారు కదా, శుద్ధి బుద్ధి టైపు ఏదో మంచిగా అయిపోయినావు. ఎందుకు ఈ చేంజ్ అంతా ఎందుకు? మనకు ఎవడేం నేర్పాడన్నా, మన ఏజ్ వస్తుంటే మనమే నేర్చుకోవాలి. నేనున్న ఏజ్కి ఆ ఏజ్కి అయిపోతుంది, ఏమైనా చేయొచ్చు, మన నోడు ఆపేటట్టు ఉంటుంది. ఇప్పుడు మన నోడు ఆపడు. కాకపోతే ఏంటంటే మనం ఒకరికి ఏదన్నా, ఇప్పుడు నేను గలీజ్ మాటలు మాట్లాడాను అనుకో, అవతలోడు కూడా నేర్చుకుంటాడు. నువ్వు ఖరాబ్ అయ్యేటవి నా వల్ల ఖరాబ్ కావద్దు అనే కాన్సెప్ట్ నాకు. ఓకే. ఆల్రెడీ అందరినీ ఖరాబ్ చేసినావుగా. అంటే ఆ ఏజ్ వరకు ఓకే. ఇప్పుడు కొత్తగా ఇప్పుడు ఆడికే అయిపోలేదు కదా, కొత్త ఏజ్గా మళ్ళీ స్టార్ట్ అవుతారు కదా. ఇప్పుడైతే కనిపించాయి. ఇప్పుడు ఆల్రెడీ నువ్వు నేర్పించిన వాళ్ళకి ఇప్పుడు నువ్వు నేర్చుకోకరా అని చెప్పి ఇప్పుడు చెప్తే ఆడు ఆగిపోతాడు. ఒక మాట చెప్పాలన్నా, ఎవరికి మనం ఏం చెప్పొద్దు.
ఓకే ఎవ్వని తెలివి వానికి వచ్చినప్పుడు ఆడు మారిపోతాడు. ఇప్పుడు నా తెలివి నాకు వచ్చింది, నేను మారిన. నన్ను చూసి నేర్చుకున్నాడు, ఏదో ఒక రోజు వానంతల వాడు మారిపోతాడు. ఓకే, అయితే నేను వేరే చెడగొట్టేసిన వానికి తెలివి వచ్చినాక మారుతాడని అంటున్నావు. నా తెలివి నాకు వచ్చి నేను మారిపోయినా, ఇప్పుడు వాని తెలివి వానికి వచ్చినప్పుడు వాడు మారుతాడు. సో వానికి ఎప్పుడు రావాలి తెలివి? చెప్తున్నా కదా అన్న, నువ్వు చెప్పినా నేను చెప్పినా వాళ్ళ అయ్యే చెప్పినా అమ్మ చెప్పినా తెలివి రాదు. ఎవ్వని తెలివి వానికి వస్తుంది, అదొక టైం పడుతుంది. ఆ టైం రావాలి దానికి. ఈ గెటప్ అంతా ఎందుకు అంటే ఒక రౌడీ టైపు, ఈ రోలెక్స్ సీన్ వచ్చింది చూడు, సో ఆ టైప్ రౌడీ టైప్ ఏం కదా. లాస్ట్ టైం నా ఇంటర్వ్యూలో చూస్తే నేను ఫుల్ హెయిర్ పెంచేసి ఉండే. ఆ తర్వాత నాకు జర ఎండాకాలం స్టార్ట్ అయింది, చిట్ట పెడుతుంది, మనం చేసే పని సెట్ అవుతలేదు. అందుకే చిన్నగా కొట్టించిన. యాక్చువల్గా తిరుపతి పోయి గుండె చేసుకుందాం అనుకున్నా, టైం సెట్ అవుతలేదు. ఓకే, సరే ఇట్లా చేసి ఇది తర్వాత పోయినప్పుడు చేసుకుందాం అన్న. అంటే సాయి రిషి అంతగానో బిజీ ఉంటాడా 24 గంటలు? అంత బిజీ ఏం కాదన్న, ఉన్న దాంట్లో బిజీనే ఉంటా, మరి అంత ఖాళీ అయితే లేను. ఓకే, మరి అంత ఖాళీ లేవు కానీ ఉన్న దాంట్లో బిజీ ఉంటా. ఏం చేస్తావు? కుండలన్నా, లాస్ట్ టైం కూడా మాట్లాడుకున్నాం కదా, కుండలు చేసాము. ఇప్పుడు సీజన్ స్టార్ట్ అయింది ఎండాకాలం, ఇప్పుడు ఉగాది కాబట్టి మనం పెద్ద కుండలు, వాటర్ కుండలు ఉంటాయి కదా, ఓకే ఆ సీజన్ నడుస్తుంది. చేయనీకి వస్తాయా నీ కుండలు? నాకు చేయనికి రాదన్న, పనులు చేస్తారు, నేను చూసుకుంటాడా, నేను నాయన మా అమ్మ. ఓకే, ఎప్పుడన్నా ట్రై చేసినావా చేద్దామని? చేస్తాను, ట్రై చేస్తా, చిన్న చిన్న వచ్చు, నార్మల్గా దీపం పెట్టుకునే అట్లాంటి ఉంటాయి కదా. ఓకే, సో ఏ నుంచి తెస్తారు మట్టి? ఎర్రమట్టి? ఎర్రమట్టి కాదన్న, బంకమట్టి. ఓకే, అదే నాకు తెలియదు కదా అందుకని. ఏ నుంచి తెస్తారా? నార్మల్గా చెరువులు ఉంటాయి కదన్నా, పర్మిషన్ తీసుకొని, ఇప్పుడు దొరుకుతుంది మట్టి కూడా కష్టమైంది, పర్మిషన్ తీసుకొని రావాలి. రేట్లు కూడా పెరిగిపోయినాయి, కొంచెం టఫ్ ఇప్పుడున్న సిచ్యువేషన్కి టఫ్గానే నడుస్తుంది. సో అంటే నువ్వు ఎవరు ముంగటైనా కానీ లౌడ్గా అంటే ఇట్లా రఫ్గా మాట్లాడతావు కదా? అవునన్నా. అంటే భయం లేకుండా ఇంతగానం మాట్లాడుతావు అంటే ఎవరిని చూసుకొని మాట్లాడుతావు అన్న? ఆ రోజులు పోయినాయి అన్న, ఎవరిని చూసుకొని మనం మాట్లాడినాం అనుకో, తక్కువ మంది చిట్కేగిన వచ్చేటోడు ఎవరు లేడు. మనం ఇప్పుడు ఒక ఏజ్ వరకు ఆడొస్తాడు ఈడొస్తాడు వస్తారు, ఓకే ఆడు కూడా ఖాళీ ఉంటాడు కాబట్టి వస్తాడు. ఇలా నువ్వు ఫోన్ చేస్తే నేను కూడా రాను, ఎందుకంటే అలా నేను కుండలగా ఉన్నాను, నాకు జరంత పని ఉందని చెప్తా. ఎవరు చూసి ఎగరవద్దు, మన గుద్దల దమ్ము ఎంత ఉందో అంతే ఎగరాలి, అంతే కదా. అంటే నీకు దమ్ము ఉంది అంటావు? ఉంది, అంతే కదన్నా. ఆ దమ్ము ఏడికి వచ్చింది? ఏడికెళ్ళ అది ఎట్లా చెప్పాలన్నా నీకు? ఇప్పుడు నేను ఇప్పుడు మనం ఉన్నామన్నా, నువ్వు ఇక్కడ ఒక్కరిని నిలబడ్డప్పుడు గమ్మున కామ్ అయితే ఉండవు కదా, ఏదైనా తప్పు నీ ముందర చదువుతున్నప్పుడు కామ్ ఉంటావా? అప్పుడప్పుడు ఉండాల్సి వస్తుంది. నాకైతే రాలేదన్న, అప్పుడప్పుడు ఉండాల్సి రాలేదు నాకు. ఓకే, ఇప్పుడు నేనున్న ఏరియాలలో మనం ఏం దేశం దాటైతే పోలే కదా గమ్మున ఉండడానికి, మన దగ్గర మనం ఉంటాం, రుబాబుగా బతుకోవచ్చు, ఏం కాదు. ఓకే, సో ఏడంటాడు రుబాబుగా బతుకుతావు, ఈడ బతుకుతావు? బతుకుతానా? సరే, అంటే ఎవడు పిలిచినా రాడంటావు ఇప్పుడు అన్న? జస్ట్ నార్మల్గా అడుగుతాను, అంటే అది సిచ్యువేషన్ అన్న. ఇప్పుడు సిచ్యువేషన్ తగ్గట్టు మనం చేయాలి, రాడంటే వస్తారు. మనం ఏ టైంకి ఓన్కి ఫోన్ చేస్తే వస్తాడో వానికే ఫోన్ చేయాలి. ఓకే, అంటే ఆ టైమింగ్స్ తెలిసి ఉండాలి అంతే. సరే, వాన్ టైమింగ్స్ మనకి తెలిసి ఉండాలి. ఓకే, వాన్ టైమింగ్స్. సరే, ఇప్పుడు నువ్వు పిలిస్తే ఎంతమంది వస్తారు ఈడ స్టూడియోకి? ఈ పక్కన మూసాపేట్, ఈ మన ఇదేమన్నా ముషిరాబాద్, ఇదంతా మనదే కదన్నా. ఎస్ఆర్ఆర్ కూడా మనదే. ఓకే, ఇదంతా మనదే. సరే, ఇప్పుడు నువ్వు ఫోన్ చేసి పిలిస్తే ఎంతమంది వస్తారు? ఎంతమంది కాదన్నా నీకు అడుగుతున్నా. వస్తారన్నా, ఒక ఇద్దరు ముగ్గురైనా రారా, ఫోన్ చేస్తే ఎవడైనా వస్తాడు. సరే, నువ్వు ఎంతమందికి ఫోన్ చేస్తావు? ఫోన్ చేయి. నేను ఒక్కరికే చేస్తావు ఫోన్, 10-20 మందికి ఫోన్ చేయి. సరే, ఒక్కరికి ఎవరికి ఫోన్ చేస్తావు? ఈడన పక్కన మూసాపేటలో మనకు విజయ్ అన్న ఉండు, ఓకే, ఆయనకు ఫోన్ చేస్తే సరిపోతుంది. తోపా అంటే ఉన్న ఏరియాకి, ఇప్పుడు మన ఏరియాలో మనం తోపెట్లను, వాళ్ళకి వెళ్ళి ఆయన తోపు, ఓకే, ఆ ఏరియాకి ఆయన తోపు అట్లా. సరే, ఇప్పుడు నాకు తెలిసిన వాళ్ళని పిలిపించి నేను కొట్టిపిస్తే ఏం చేస్తావు? ఇప్పుడు ఒక 10 మందిని నిలువు అన్నాను నార్మల్గా. ఎంతమంది నిలుస్తావు నార్మల్గా? నీకు 10 మంది కావాలా? అవసరం లేదు. సరే, నువ్వు ఎంతమంది నిలుస్తావు? సరే, నీకు ఎంతమంది కావాలి? అరే అన్న, నువ్వు ఒకరిని నిలుస్తావు. ఒక్కరిని ఏం పిలువా, ముగ్గురిని పిలుస్తా. ఆ ముగ్గురులో ఎవడో ఒకటి నాకు తెలిసిన ఉంటాడు, లేకపోతే నాకు తెలిసిన లేకపోయినా నన్ను గుర్తుపట్టేవాడు ఉంటాడు. పట్టి ఏం చేస్తారు? కాంప్రమైజ్ అవుతుంది అన్న, మనం ఎంత చేసినా. నువ్వు కాంప్రమైజ్ అవుతావా? నేను కాంప్రమైజ్ ఎందుకు అవుతా? మనకు వచ్చిన ఇప్పుడు మనము చిల్లరలకి గెలికి గులలీలు చేయం, అవునా కదా? ఇప్పుడు వచ్చినోడు వచ్చి ఆయన కొట్టాడు, కొట్టాడు కదా ఎవడైనా, నువ్వు పిలిచినోడు అయినా. ఎందుకంటే కొంచెం మెచ్యూర్గా ఆలోచించి ఏమైంది రా భయ్ శివ, ఏమైంది శివ, ఎందుకు లొల్లి అని అడుగుతాడు. ఏం చెప్తాను లొల్లి? ఎందుకంటే ఇట్లా అన్నాడు అని అంట. ఏమన్నాడు? ఏదో అన్నాడంట. అదే ఏదో అన్నాడు. సరే, మన ఇంటర్వ్యూకి వచ్చి కథలు దింగుతుండంట. సరే, నాకు ఒక 5 నిమిషాలు టైం అన్నా, నువ్వు పిలిచినావు, నేను కూడా పిలుస్తావు అని చెప్తాను. ఇద్దరు వచ్చిన ముగ్గురు వస్తే గుద్దలు దమ్ముంటే కొట్లాడతా, లేకపోతే ఓన్ ఫోన్ చేసి పిలిపిస్తాను. ఓకే, కాంప్రమైజ్ అవుతావా? కాంప్రమైజ్ ఎందుకన్నా కాంప్రమైజ్? ఓకే, కాంప్రమైజ్ అనేది ఎట్లా ఉండాలంటే మ్యూచువల్గా ఉండాలన్నా. నీకు నాకు ఓకే అంటేనే కాంప్రమైజ్ అవుతుంది, లేకుంటే కాదు కదా. కాంప్రమైజ్ ఏడవుతుంది అన్న? ఇప్పుడు నీకు నాకు నువ్వు అంతే ఈగోతోటి నేను అంతే ఈగోతో అనుకో, నేను ఎంత అంటే నువ్వు విన్నాను అనుకో, కాంప్రమైజ్ అవుతుందా? నువ్వు ఎప్పుడైనా కాంప్రమైజ్ అయినావా కొట్లాటలల్లో? అయినా ఎప్పుడైనా
ఈ మధ్యలో నేను లొల్లిలు చేస్తలేనా నార్మల్గా మా ఇంటికాడ ఉండే పూరలు కానీ నా దోస్తులు కానీ లొల్లిలు చేసారు అనుకో, ఇది కాదురా పద్ధతి. ఒకవేళ మా సైడ్ తప్పు ఉందనుకో, ఇది కాదు. ఇప్పుడు ఎట్లుంటుందంటానా, ఎవరినో రోడ్డు మీద పోయేటోని గెలికి కొట్లాడాలన్న అంత చిల్లరగాలం కాదు. అట్లా అని చెప్పడం వచ్చి మనం గెలిస్తే వదిలేసేంత మంచలం కూడా కాదు. అంతే కదా. ఏం చేస్తాం అంటే చెప్తున్నా కదా, ఇప్పుడు వాడు గెలికిండు అనుకో అవునా, ఇప్పుడు ఎట్లా డిపెండ్స్ అంటే నువ్వు చేసేదాన్ని బట్టి మన యాక్షన్. ఓకే కాదు, ఇప్పుడు నువ్వు ఇప్పటికి నువ్వు చిల్లర కొట్లాడాలు చేస్తూ ఉంటావు? లేదు చేయను. మనం అన్న నీకు ఒక విషయం చెప్పాలంటే, నువ్వు నార్మల్గా నా సర్కిల్లో ఎవరికైనా ఫోన్ చేసి అడగాల్సి అంటే అడిగి చూడు, సాయిగాడు చిల్లర లొల్లి చేస్తాడా అని చెప్తారు నార్మల్గా. నేను నీకు చెప్తున్నా ఇట్లా లొల్లి చేస్తావా? లొల్లి నేను చేయను, ఎవరైనా చేస్తే పోతా, అది లొల్లి అయింది అనుకో లొల్లి చేస్తాం, కాంప్రమైజ్ అయితే కాంప్రమైజ్ చేస్తాం. ఓకే లొల్లి చేస్తా ఏం చేస్తావు? కొట్టేస్తావు, చంపేస్తావా? ఈ రోజులలో చంపేంత సీన్ లేదన్న. కొట్లాడాలి, కొట్లాడిన తర్వాత నువ్వు కనో నేను కనో పిలుస్తా, అది లాస్ట్ కాంప్రమైజే. ఓకే ఎండ్ ఆఫ్ ద డే కాంప్రమైజే కదన్న. పిఎస్కి పోయినా కాంప్రమైజే. లాస్ట్ కొట్టినోడు ఏం చేస్తాడు, వాళ్ళు బతాడతాడు. సరే ఎన్నిసార్లు పోయినావు పిఎస్కి? నా నుంచి ఒక్కసారి కూడా పోలే. అంటే ఒక్కసారి నేను అప్పుడు ఎప్పుడు టిక్ టాక్ చేసేటప్పుడు ఒకసారి పోయినా నా వల్ల నేను. ఓకే తర్వాత నా గురించి నేను ఎప్పుడు పిఎస్కి పోలే అన్న. ఆ టిక్ టాక్ టైంలో ఎందుకు పోయినావు? అప్పుడు ఒక రీల్ చేసినాను నేను. నార్మల్గా ఒకడు ఏమన్నాడు అంటే, రేపు అయింది ఒక 6 years బేబీది పాపది. రేపు అయినప్పుడు ఆమె అడుగుతుండు, రేపులు జరుగుతున్నాయి కదా మీరు ఏమంటారు దీని అంటే, మరి చిన్న చిన్న బట్టలు వేసుకుంటే రేపులు కావా అని అడిగిన అంకుల్ గారు. అప్పుడు నేను ఒక రీల్ ఏం చేసిన అంటే, చిన్న చిన్న బట్టలు వేసుకుంటే రేపులు చేస్తే మరి చిన్నపిల్లలు ఏం చేసారు లంజోడు కాను, ఇట్లాంటి లంజోడులను పోలీసు వాళ్ళు తీసుకొని ఆ రేపు చేసిన ఇట్లాంటి వాళ్ళని తీసుకొని పోయి వేసేయాలి జైల్లో, అలా చేత కాకపోతే చెప్పరు మేము చూసుకుంటామని ఇట్లా చూపించింది. అది వైరల్ అయింది. రీల్ వైరల్ అయ్యి నాకు పిఎస్ నుంచి ఫోన్ వచ్చి ఇంటికాడికి వచ్చి తీసుకొని పోయి చెప్పారు లోపల, తమ్మి నువ్వు మంచి ఓపిక ఉన్నావు కాబట్టి చెప్పారా? నేను కూడా వేసిరా? వెళ్ళలేదు మంచిగా మాట్లాడిరాను. ఓకే చెప్పి తమ్మి ఇట్లా కాదు, అంత మంచిగా ఉండదు, మాకు రాజ్యాంగం రాసిచ్చినప్పుడు అన్నీ మాకు అన్నీ ఉన్నాయి, దాన్ని బట్టే మేము అంటే అది ఎట్లా నడుస్తుందో దాన్ని బట్టే మేము నడుచుకోవాలి, నువ్వు ఏదో మాటలు చెప్పినంత ఈజీగా ఉండదు అని చెప్పారు. అదే లాస్ట్ అన్న నా నుంచి నేను పోయింది. అయితే సో నీ ఏజ్ ఎంత ఇప్పుడు? 26 అన్న. 26. ఈ 26 సంవత్సరాలల్లో ఎంతమందిని చెడగొట్టినావు, ఎంతమందిని మంచోళ్ళని చేసినావు? చెడగొట్టింది ఎట్లా అంటే మనం చెప్పుకోలేమన్న, అంటే మనకు తెలియదు కూడా మనం ఏం చేస్తే చెడిపోయారని. ఇప్పుడు నువ్వు అన్నావు కదన్న, నువ్వు రీల్ చేసినప్పుడు ఇన్నోళ్ళు అయితే చెడిపోయారు కదా అంటున్నావు కదా, అట్లా నేను అప్పుడు రీల్ చేసినప్పుడు ఎంతమంది చూసి చెడిపోయారో నాకు తెలియదు, ఎంతమంది మంచిగా లేరని మనం చెప్పలేము, అది గొప్ప అయిపోతుంది. అన్న నీ దగ్గర అంటే నీ దగ్గరకు వచ్చి ఫోటోలు దిగేటోళ్ళు ఇట్లాంటి పిల్లలు ఉంటారు కదా, సో వాళ్ళందరూ ఫోటోలు దిగుతారు నీతో, వాళ్ళందరికీ నువ్వు చెడగొట్టినట్టే. మరి ఫోటోలు తీస్తే చెడగొట్టినట్టు ఎట్లయితే నీతో కూడా ఫోటోలు దిగుతారు, నీతో కూడా ఫోటోలు దిగుతారు. నా ఇంటర్వ్యూలు ఉంటాయి, నా బూతులు ఉండవు కదా. బూతులు అంటే తప్పని ఎట్లా అంటున్నావు? నేను తిట్టే టాపిక్ ఎట్లుంటుంది అంటానా, తప్పు చేసిన తిడతాను నేను. ఇప్పుడు నువ్వు తప్పు చేసిన తిట్టినా ఎవరిని తిట్టినా సోషల్ మీడియాలో తిడతావు, వానికి ఆ మాట అంటే ఏందో తెలియదు ఎవరికో, ఆడ ఆ మాట నేర్చుకుంటాడుగా. ఇలా రేపు తెలియని పోలేడు నన్ను అడుగుతాడు. ఉన్నారు ఎవరైనా మా కెమెరామెన్కే తెలియదు ఒక మాట. ఏజెంట్ అన్న, అన్న ఏజెంట్ అన్న 23 సంవత్సరాలు, ఆయనకి తెలియదా? తెలియదు. నువ్వు ఒక భూత మాటను గుద్ద వాళ్ళు దిగుతా అంటాను. ఆయన హిందీ ఆయనకు తెలియదు. ఎంతసేపు నాతో తెలుగులో తెలుగులోనే మాట్లాడిందా? తెలుగు నేర్చుకున్నట్టు. అదే తెలంగాణ అన్న బరాబర్ తెలుసా నాకు ఆ మాట. అది దోస్తాడు నార్మల్ ఏ మజాక్ దగ్గర గుద్ద వాళ్ళు అంతా రెగ్యులర్ మాట అది, అవునా కదా? కానీ ఈ మాటలు మాట్లాడితే గలీజ్గా నేర్చుకుంటారు కదా పిల్లలు, అందుకే ఇప్పుడు మాట్లాడతలే కదా. చెప్పినా కదా నేను అదే చెప్తున్నా, నా తెలుగు నాకు వచ్చింది కాబట్టి ఇప్పుడు మాట్లాడతలే నేను. మనం ఒకరిని ఖరాబ్ చేయొద్దు అనే మెంటాలిటీ ఆ స్టేజ్కి వచ్చినాం కాబట్టి. నువ్వు ఇప్పుడు రీసెంట్గా నన్ను ఇన్స్టాగ్రామ్లో చూసి నేను ఎప్పుడైనా కనిపించిందా? అదే ఎప్పుడు కనిపించి ఈ మధ్య కొత్తగా సింగర్ అయినావుగా, ర్యాపర్. లాస్ట్ టైం నుంచి నీకు తెలియదు ఏం లేదు కదా, లాస్ట్ టైం మనం ఇంటర్వ్యూ చేసినప్పటి నుంచి అది ర్యాపింగ్ అంటే అది వచ్చు. కానీ నువ్వు ఈ మధ్య కొన్ని స్టేజ్ల మీద ఆడేడా కనిపిస్తున్నావు కదా, అంటే కొన్ని ఈవెంట్స్లలో అది ఇది. సరే ఒక మంచి సాంగ్ వేసుకో, ఏదన్నా ఏదో ర్యాప్ సాంగ్ ఏదో ఒకటి. బై బయ్యే బంగారు రవణమ్మ, బావి చెరువు కాడ బోరింగు రవణమ్మ, నువ్వు వచ్చే రాత్రి 10 గంటలకు చేద్దామే హంగామా హంగామా, అటు బస్సు ఇటు బస్సు నడిమే బస్సులోన మనం వెళ్దాం రమణమ్మ, అటు రైలు ఇటు రైలు నడిమే రైల్లోన మనం వెళ్దాం రమణమ్మ. ఇంకేదన్నా పాట నువ్వు అడగలేదన్నా? ఏదైనా మంచిది తెలంగాణకు సంబంధించింది ఏదన్నా. పరుగు పరుగునొచ్చినారు పట్నమూలే వాలినారు, పరుగు పరుగునొచ్చినారు పట్నమూలే వాలినారు, వలసొచ్చిందే మనిషి వసల్దారు లయ్యినారు, వలసొచ్చిందే మనిషి వసల్దారు లయ్యినారు,
బర్రె జలగలోలే వట్టె జిలేలమ్మ జిట్ట మన బతుకాగం చెయ్య వటిరి జిలేలమ్మ జిట్ట బర్రె జలగలోలే వట్టె జిలేలమ్మ జిట్ట మన బతుకాగం చెయ్య వట్టె జిలేలమ్మ జిట్ట జిలేలమ్మ జిట్ట జిలేలమ్మ జిట్ట వీళ్ళ మీద మన్ను కొట్ట. ఎవరి మీద మన్ను కొట్ట? అది అప్పుడు సమైక్యాంధ్ర తెలంగాణ లొల్లి నడుస్తున్నప్పుడు వచ్చిన పాట అన్నది. ఓకే, బాగుంటుంది పాట. మంచిగా ఉందా సాంగ్? మొత్తం వచ్చా నీకు అది? మొత్తం రాదు, ఈడు దాకొచ్చు. ఓకే, ఇంకా అట్లాంటి ఏమైనా సాంగ్స్ వచ్చా? అంటే టైంని బట్టి గిట్లనే మేము ఎప్పుడైనా కూర్చొని టైం పాస్ చేస్తే అప్పుడు వాడుకునే పాటలు. సిట్టింగ్లా పాట? సిట్టింగ్ అని కాదు, నార్మల్గా మేము కూర్చుంటాం కదా టైం పాస్కి, అంతాక్షరి ఆడే టైప్లో అట్లా. ఓకే, అసలు 24 గంటలు బిజీ ఉంటానన్నాడు, అంతాక్షరి ఆడతాడంట. 24 గంటలు బిజీ నువ్వు కూడా ఉండవే. ఎందుకుండా నేను పొద్దుగల 9 గంటలకు 10 గంటలకు పని కడికి పోతాను, సాయంత్రం 5-6 గంటలకు అయిపోతుంది. ఓకే, అయిపోయినాక నేను వచ్చి స్నానం చేసుకుని 7 గంటలకు బయటకు వచ్చినాను అనుకో, ఏదో ఒక రోజు 2 రోజులు మేము అదే ఆమంటాం కదా బట్టి పెడతాం కదా, ఆ రోజే 9-10 అవుతుంది. ఆ మిగతా వారానికి ఒక 2 పెట్టినాం అనుకో, మిగతా 5 రోజులు నార్మల్గా 7 గంటలకు కదం క్లోజ్. అసలు ఏం చదువుకున్నాడు సాయి రిషి? నేను డిగ్రీ చేసినా. ఏ కాలేజ్లో? గీతాంజలి కాలేజ్, ఈసీఎల్. ఓకే, ఎన్ని బ్యాక్లాగ్స్ ఉన్నాయి? ఉంటాయన్న 7 ఉన్నాయన్న. 7 ఉన్నాయి. మరి ఎప్పుడు తీస్తావు అవి? లేదు, వదిలేసిన చదువు, వదిలేస్తావు ఇక. దంతా స్టార్ట్ చేసినా ఆడనే ఉంటున్నా. ఓకే, వేరే జాబ్ చేయాలని ఆలోచన కూడా లేదు కాబట్టి ఆడనే ఉంటున్నా. సో ఎన్ని కోట్లు వస్తుంది సాయి రిషికి? ఉందన్నా, ఉన్నదాంట్లో మంచిగా ఉన్నాం. అదే ఎంత ఉంది అంటున్నా? లేదు, ఉన్నదాంట్లో మంచిగా ఉన్నాం. అదే ఉన్న దాంట్లో ఎంత ఉందని అడుగుతున్నా. ఉంటే ఒక 4-5 కోట్లు. ఓకే, సో అది మొత్తం నీకేనా? అంతేగాని అంతే. ఇప్పుడు కష్టం చేస్తాం కాబట్టి ఇంకా చేయాలి. సో ఏం కష్టం చేస్తాం? కుండలదనం. సరే, అసలు ఒక కుండ రెడీ కావాలంటే అసలు ఏమేమి చేస్తారు? ఫస్ట్ మట్టి తీసుకొస్తారనా, మట్టి ఎండకు పోసి ఆ ప్రాసెస్ ఉంటుంది, అది ఆరిన తర్వాత అది తీసుకొని నీళ్ళలో పోస్తారు. ఒక చిన్న గుంతలకు ఉంటుంది, ఆ గుంతలో పోసి అది నానిన తర్వాత ఒక మనిషి తిరిగి దాన్ని మొత్తం ఫిల్టర్ చేస్తాం. నార్మల్గా ఫిల్టర్ వాటర్ అట్లా ప్యూరిఫై అయినట్టు చేస్తారు. చేసి అది ఆ మట్టి రాళ్ళు రాకుండా జల్లెలు పెట్టి అలా పోసేస్తాం. ఓకే, ఆ మట్టి అవుతుంది కదా, దానికి ఒక 1 day టైం ఇస్తాం. అది కొంచెం దగ్గరికి అవుతుంది, ఆ వాటర్ ఉన్నది అవుతుందో దగ్గరికి అయ్యి వాటర్ పైనకి వస్తాయి. ఓకే, మీడియంగా అది తీసి బయటకి వేసేస్తాం. అది వచ్చిన దాన్ని మళ్ళీ ఇంకో వేరేస్తాం, ఇంకో ప్లేస్లో తాడు. ఆ ప్రాసెస్లో దాంట్లో వేసిన తర్వాత దాంట్లోకి ఇంకో కొన్ని వాటర్ వెళ్ళిపోతాయి, భూమి పీడ్ చేసుకుంటుంది. అప్పుడు కుండకు తయారు కావాల్సిన మట్టి బంక వస్తుంది, ఆ మట్టి వస్తుంది. దాన్ని తొక్కిన తర్వాత కుండ స్టార్ట్ చేస్తాం. తొక్కుతావు నువ్వు అదంతా? లేదు, ఇప్పుడు మిషన్స్ వచ్చేసినాయి అన్న. ఓకే, మిషన్ వేసి అదే మనకు గట్టి చేసి పంపించేస్తుంది బయటికి. నార్మల్గా మెత్తగా ఉందనుకో, ఒక కుండ రావాలి, దానికి ఎంత అయితే అవసరం ఉందో అంత పెట్టుకొని లెవెల్ బయటకు పంపించేస్తాం. ఓకే, దాని తర్వాత తీసుకొని రెడీ చేస్తా. అంటే ఇప్పుడు మొత్తం మిషన్లు వచ్చినాయి, అప్పుడు ఇట్లా చేయి పెట్టి ఇట్లా చేస్తున్నాయి. మనుషులు అయితే మనుషులే, ఆ మిషన్ ఏదైతే ఉందో అది సారీ అప్పుడు చేతితో తిప్పుతున్నాయి. అవును, ఇప్పుడు దానికి మోటార్ వచ్చేసింది, బెల్ట్ వేసినామంటే స్టార్ట్ అయిపోతుంది. ఓకే, అంటే ఒక్క రోజులో ఎన్ని కుండలు రెడీ అవుతాయి? అది పర్సన్ బట్టి అన్న. మా దగ్గర ఇప్పుడు ఒక ఆయన ఉండు, ఒక ఆయన 40 చేస్తాడు, ఒక ఆయన 60 చేస్తాడు, ఒక ఆయన 80 చేస్తాడు, వాళ్ళ కెపాసిటీ బట్టి చేస్తాడు. అంటే సీజన్ మొత్తం కుండలు చేస్తూనే ఉంటారా లేకుంటే సీజన్ బట్టి? ఇప్పుడు ఇది ఉగాది సీజన్ కదా. అవును, ఉగాది అయిపోగానే మనకు బోనాల పండుగ స్టార్ట్ అవుతుంది. అవును, బోనాల కుండలు చేస్తాం. బోనాలు అయిపోగానే మనకు దీపావళి. అవును, వినాయక చవితి, దీపావళి, దసరా. ఓకే, అది స్టార్ట్ అయిపోతుంది. అది అయిపోగానే మళ్ళీ ఇది ఎక్కడ పెద్దగా ఉంటుంది అనమాట ఉగాది. ఇది డిసెంబర్ నుంచి స్టార్ట్ చేస్తాం. ఓకే, జూన్ దాకా చేస్తాం. అంటే ఇవన్నీ నేను ఎందుకు అడుగుతున్నా అంటే సాయి రిషిని అందరు చిల్లరగాడు అది అనుకుంటారా? అవును, అనుకుంటారా? చూసినోడు బయట చూసినా అదే అనుకుంటారు, బయట చూసినోడు అనుకుంటాడుగా. సో అంటే ఇవన్నీ నిజంగా తెలుసా తెలియదా అంటే వాళ్ళకు కూడా తెలియాలని చెప్పేసి నేను అడిగిన. అంటే నేను పని చేస్తా అన్నావు అంటే పని చేస్తావా లేదా అని చెప్పి వాళ్ళకు కూడా తెలియాలి కదా అన్నట్టు నేను అడిగిన. ఓకే ఓకే అన్న, అదే అంటున్నా, తెలియాలి వాళ్ళకు కూడా. సరే, ఇప్పుడు నువ్వు అందరు బయట నేను ఏదో అనుకుంటారు, ఇంట్లో ఏమనుకుంటారు నిన్ను? ఇంట్లో మనం రాజన్న. సో బయట ఎన్ని కొట్లాడలు చేసినా ఏం చేసినా నువ్వు రాజే. తెలుసు వాళ్ళకు కూడా, నేను దేంట్లో పడుతుంది దాంట్లో కూడా తెలుసు. నేను ఒకవేళ లొల్లిలోకి పోయినంటే ఆడు కరెక్ట్ అయితే పోతాడని కూడా తెలుసు. అంటే నీ గురించి ఇప్పటి వరకు ఫ్యామిలీలో అంటే ఎప్పుడు కూడా అమ్మ నాన్న ఎప్పుడు బాధపడలే? లేదు, నా గురించి ఎప్పుడు వాళ్ళే, ఎప్పుడు కూడా ఎప్పుడు వాళ్ళే. కాకపోతే మన ఆయన నేను పోలీస్ అవుతా అనుకోండు, మనం డిగ్రీ దాకా చేసి ఆపేసినాం కాబట్టి. ఓకే, కాలేదు. అంటే చెప్పిండా పోలీస్ అవ్వాలని? అంటే మేమిద్దరం మాట్లాడుకోలే కానీ లోపల ఉంటుంది కదా అది పోలీస్ చేయాలి అట్లా. అంటే ఎవరితోటన్నా అంటే నార్మల్గా చుట్టాలతో అన్నప్పుడు అట్లా. నాకు ఇంట్రెస్ట్ లేదు నిజంగా చెప్పాలంటే పోలీస్ కూడా. ఎందుకు లేదు? అదంతా నాకు జాబ్ చేసే ఇంట్రెస్ట్ లేదన్న, ఏదైనా దందా చేసుకోవాలి. కాదు, ఇప్పుడు మా కుండలు వేస్తారు కాబట్టి ఈ దందా లేకుంటే ఏ దందా చేస్తుండే? గుడుంబ దందనా? అట్లా ఎందుకు చేస్తాం మనం? అడుగుతున్నా. గుడుంబ దందా ఏడా లేనే లేదు ఇప్పుడు మన తెలంగాణలో. ఓకే, ఇది చేయకపోతే ఇంకోటి ఏదో చేస్తుండే, బాటల్ షాప్ పెడుతుండే, ఏదైనా కెఫే పెట్టుకుంటుండే. మనకి మా ఏరియాలో మంచిగా ఉన్నాయి. సో ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు నీకు ఇప్పుడు ప్రెసెంట్? నాకు చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు. అంటే సాయి రిషి కోసం ప్రాణాలు ఇచ్చే వాళ్ళు ఎంతమంది ఉన్నారు?
ఉంటారా ఒక 20 మంది. 20 మంది ఉంటారా? ఒక్క ప్రాణానికి 20 ప్రాణాలు ఇస్తారా? ఉంటారు 20 మంది. ప్రాణం ఇయ్యాలనే ప్రాణం ఓడిస్తాడన్నా. ఇప్పుడు నీకేమన్నా ఒక్క కావాలి? నిమిషం, నేను ఇప్పుడు ఏమన్నా సాయి రిషి కోసం ప్రాణాలు ఇచ్చేటోళ్ళు ఎంతమంది అన్నా? 20 మంది అన్నావు నువ్వు. ప్రాణాలు ఇచ్చేటోళ్ళు కదా. ప్రాణాలు ఇచ్చేటోళ్ళు అంటే ఎట్లా? సాయి రిషికి ఏమైనా అవుతుంది అంటే చచ్చిపోవాలి. వచ్చేటోడు కావాలి, చచ్చిపోయేటోడు కాదు. వచ్చేటోడు కావాలి. సాయి రిషికి ఏమైనా అవుతుంది అంటే వచ్చేటోడే కావాలి కదా. ప్రాణం ఇచ్చేటోళ్ళు అంటే ఆడగన్నా. లేదు, సాయి రిషి కోసం చచ్చిపోవాలంటే చచ్చిపోవాలి. ఉంటారన్న ఒక 4-5 ఉంటారు. 4-5 మంది ఉంటారు. పక్కా ఉంటారు. పక్కా ఉంటారు. సరే, పేర్లు చెప్పు ఆ నలుగురు. దుర్గాప్రసాద్, రతికాంత్, ఓకే, అఖిల్, భాను, హరి. చాలా మంది ఉన్నారు. సో హరి బ్రో వచ్చిండు ఇప్పుడు. హరి బ్రో నా పక్కన ఉన్నాయన. హరి బ్రో అంట 5వ నంబరు. స్టీవ్, ఓకే. అరే మన కిచెన్లోకి కత్తి తెప్పు. ఇప్పుడు చచ్చిపోతాడు. ఓకే అన్న. మీ అయ్యమ్మ కోసం నువ్వు చచ్చిపోతావా? టైం వస్తాయి. ఈ టైం అన్న ఇంటర్వ్యూలో ఒకటి చచ్చిపోయే టైం. నువ్వు అన్నావు ఇప్పుడు. అదే అన్న, ఇది టైం అని అడుగుతున్నా. నువ్వు అన్నావు కదా ఇప్పుడు చచ్చిపోతారు. అదే అంటున్నా, టైం వస్తే చచ్చిపోతా. ఒకసారి టెస్ట్ చేద్దాం అనుకున్నా నేను. ఇది టైం కాదు కదా. నా ఇష్టం, నేను చెప్పినప్పుడే టైం కదా. నువ్వు చెప్పిన టైం ఎట్లా అవుతుంది అన్న? నేను చెప్పాలి. ఇప్పుడు నేనేమన్నా నీ గురించి ఇస్తారా? 5 పేర్లు చెప్పాడు అంటే ఆ టైం కూడా మనకు కలిసి వచ్చింది. ఆయన ఈయనే ఉన్నాడు. ఓకే. సో అందుకు అడిగిన, ఇస్తాడా? అదే చెప్తున్నా అన్న, టైం రావాలి దేనికైనా. టైం వస్తే ఇస్తాడు, బరాబర్ ఇస్తాడు. టైం వస్తే ఏ దోస్తు కూడా ఎవ్వడు కూడా ప్రాణాలు ఇవ్వడు. ఇస్తాడా? నీ దగ్గర లేనట్టు దోస్తులు అట్లా. ఓకే, నీ దగ్గర ఉన్నారు. బరాబర్ ఉన్నారు. ఇప్పుడు చూపిస్తున్నా కదా నేను. నువ్వు నిరూపిస్తలే కదా మరి. టైం రావాలంటున్నా. టైం ఎప్పుడు రాదు అన్న. దోస్తాలంటే ఇప్పుడు రాత్రి ఒక 11-12 అవుతుంది. నీ బండ్లో పెట్రోల్ అయిపోయింది. ఫోన్ చేసి లేపి మనకు తెచ్చిచ్చేటోడు కావాలి. అది దోస్తా. వాడు నీ గురించి అప్పుడు ఫోన్ చేసారే చాకు తీసుకొని కూర్చుకోవాలి. అదేం దోస్తానన్నా. నువ్వు కూడా మంచిగా ఉండాలి అన్నమాట. నువ్వు అడగంగానే తెస్తారా? బరాబర్. ఇప్పుడు నేను పెట్రోల్ తెప్పియాలన్నా? ఇటు పెట్రోల్ తెప్పియాలా నీ స్టూడియో? సరే తెప్పి. ఓకే, ఫోన్ చేయి మచ్చా. ఒక్కసారి స్పీకర్ ఆన్ చేయి. సరే ఫోన్ చేయి. ఏం పేరు? విజయ్. సరే ఫోన్ చేయి. మైక్ దగ్గర పెట్టు. అన్నా. హలో అన్న, నమస్తే. నేను సాయి రిషి మాట్లాడుతున్నానా? నాగరం. హలో అన్న, నేను సాయి రిషి అన్న. నాగరం. హరిగన్ దోస్ అన్నా. అన్న ఏడన్నా? హాస్పిటల్కి వచ్చిన. హాస్పిటల్ ఏమైందన్నా? ఏమైంది అంటున్నా? మమ్మీకి కొంచెం అయినారు, బ్లాక్ అయిపోయింది. ఓకే. అదే ఫోన్ చేసిండే. అదే చిన్న పని ఉంటే ఫోన్ చేసిన. సరేలే అన్న, అయిపోయినాక ఫోన్ చేస్తాను. కలుస్తా ఈవినింగ్. పని ఉందా చెప్పు, ఎవరికైనా పంపిస్తా. ఏం లేదన్నా, నేను చేస్తలే. కంటి నరం కట్టయిందంట. ఏమైంది? కంటిది నరం కట్టయిందంట. అంటే ఇంతమంది ఇప్పుడు నువ్వు ఫోన్ చేయగానే ఆయన హెల్ప్ చేస్తాడు, ఏమైనా పని ఉందో చెప్పు పంపిస్తా అన్నాడు. సో అట్లా నువ్వు ఎంతమంది కన్నా హెల్ప్ చేసినావు? ఎంతమందికి చేసినావు? హెల్ప్ చేసింది మనకి గుర్తుంటుంది, వానికే గుర్తుండాలి. అది హెల్ప్ చేసినది నీకు గుర్తుండదా? అదొక డైలాగ్ ఉంటుంది అన్న, పోస్టర్ కొడతాడు. ఏ డైలాగ్? మనం ఏమైనా చేస్తే మనం మర్చిపోవాలి, వాడు కృతజ్ఞత. మనం చెప్పడం ఎంత తప్పు, వాడు ఏదో ఉంటుంది. పవన్ కళ్యాణ్ అన్నాడు. ఇప్పుడు నువ్వు నాకు చెప్పచ్చు ఏం కాదు. ఫ్యాన్స్ అన్న, మనం పట్టుకోవద్దు అట్లాంటి. ఏం కాదు, నాకు చెప్పే ఏం కాదు. డైలాగ్ అంటున్నా? డైలాగ్ కాదు. చేసిన ఏం చేసినా ఒక్కటి చెప్పు. ఇట్లానే మా ఇంటికాడ బస్సులో మనం ఇప్పుడు కుండలు చేస్తాం కదా, దాని ఇంకా బస్సులో ఒక ఆమెకి, నేను అప్పుడు టిక్టాక్లో కొంచెం ఫేమస్ ఉన్నా, బ్రెయిన్ ట్యూమర్ వచ్చింది. బాగా పాపం తక్కువ బడ్జెట్ లేదు వాళ్ళ దగ్గర. వాళ్ళ కోసం పోయి ఒక వీడియో చేసి ఉండే. నాకు కూడా తెలియదు అన్ని పైసలు వస్తాయని. దగ్గర ఒక 2 లక్షల చిల్లర వచ్చినాయంట. నాకు ఒక 4 రోజుల తర్వాత వచ్చి చెప్పిండు, థ్యాంక్స్ అన్న. నాకు అంతసేపు తెలియదు, కానీ నాకు చేసినంతసేపు చేసిన అయిపోయింది, వీడియోలే కదా అన్నట్టు అనిపించింది. ఆ తర్వాత ఆయన వచ్చి అన్న ఇట్లా పైసలు వచ్చినాయంటే మంచిగా అనిపించింది. అది గుర్తుంది నాకు గుర్తుంది అది. సో వాళ్ళు వచ్చి ఇట్లా చెప్పగానే మంచిగా అనిపించింది. సో ఏం తాగుతావు నువ్వు ఎక్కువ? మందు తాగనా నేను? మందు తాగను నేను. కామెడీ ఎందుకు చేస్తావు? మందు తాగనా నేను? నేను చూస్తే ఎట్లా కనిపిస్తాను? నా తప్పది ఏంటంటే నేను రఫ్ కనిపిస్తా, బయట కనిపిస్తా. నేను మందు తాగను. నీకు లాస్ట్ టైం కూడా మనం మాట్లాడుకున్నాం. మరి ఇంతకుముందు సిట్టింగ్లో పాటలు పాడతామంటే ఆ పాడతాను. సిట్టింగ్ అంటే అదే ఉంటుంది అన్న. మరి ఇంకేం సిట్టింగ్? ఇప్పుడు నేను అంతాక్షరాలు కూడా అన్నా, సిట్టింగ్లో అంతాక్షరాలు ఆడతారు అంటే మీరు ఆడతారేమో నాకేం తెలుసు. మా గల్లీలో కూర్చుంటాం కదా, ఓకే, క్లాప్ బాక్స్ ఇట్లా నార్మల్ మా కొందరు క్లాప్ బాక్స్ ఉంది, అది పట్టుకోసి దాంతో టైం పాస్ చేసి
ఇంటికాడ ఉన్నప్పుడు. అంటే ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళకు నువ్వు ఫోన్ చేసినావు కదా, అవును ఆయన హెల్ప్ చేస్తున్నాడు అంటే ఇట్లా ఎట్లా కుదురుతుంది ఫ్రెండ్షిప్? అన్న ఇప్పుడు నువ్వు నా దగ్గరకు వచ్చినప్పుడు నేను నీకు మనం మాట్లాడే పద్ధతిని బట్టి వాడు మనకు రెస్పెక్ట్ స్టార్ట్ చేస్తున్నాడు. అవును. నేను నాకు తెలిసి ఆయన ఒక 3-4 సార్లు కలిసిన. ఇప్పుడు నేను చెప్పిన హరి అని వాళ్ళ అన్న ఆయన, ఓకే. వాని వల్ల నాకు ఆయన తెలుసు. కానీ మంచి ఇజ్జత్ తీసాడు ఆయన కనిపించినప్పుడు. ఓకే. అట్లా మనం మాట్లాడే పద్ధతిని బట్టి అన్న. ఇప్పుడు నువ్వు నారంకి వచ్చినావు, ఏమంత నాకేందని అన్నట్టు నేను ముఖం చూస్తే నీకు అర్థమైపోతుంది. వీడు మన ముందర యాటిట్యూడ్ చూపిస్తున్నాడు. ఏదో ఒక రోజు నీకు ఫోన్ చేసిన ఏమరా బై టైం లేదు నాకు ఫేర్ పెట్టే అంటే అవునా కదా. సో అంటే మనము మిర్రర్ మనం చూసేవాడిని బట్టి వాడు మనం చూస్తాడు. సరే, ఫ్రెండ్షిప్ అంటే ఈ ఫ్రెండ్షిప్లో ఇంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు కదా, సో ఈ దోస్తాన్లా ఇంతమంది దోస్తాన్ ఉంది కదా, ఈ దోస్తాన్లా నిన్ను ఎవరన్నా మోసం చేసిరా? లేదన్న, నా అదృష్టమే అది. ఓకే. నాకు ఎవ్వడు మోసం చేసిన దోస్తులు లేడు. నేను మొన్న ఇల్లు కట్టినాం అంటే నాకు దోస్తులు ఎట్లున్నట్టన్నా మరీ గరీబ్ అని దగ్గరికి వెళ్ళి మంచి ఉన్నది దాకా దోస్తులు. ఓకే. వీళ్ళిద్దరు నా దగ్గరకు వచ్చేటప్పుడు సేమ్ ఉంటారు. మళ్ళీ వాడు వచ్చి వాంతో నేను ఎందుకు కూర్చోవాలన్నాడు, వీడు వచ్చి అరే వాంతో కూర్చుంటే బాగుంటుంది అని కూడా అన్నాడు. మేమందరం కలిసి ఉంటాం. ఓకే. నేను మొన్న ఇల్లు కట్టినప్పుడు మాకు 50 లక్షలు అయింది ఇల్లు కట్టడానికి. దగ్గర 15 లక్షలు చిన్న దోస్తులు. నేను ఇచ్చిన వాళ్ళు నాకు ఇచ్చిన వాళ్ళు కూడా రాను. ఓకే. అంటే దోస్తాన్లా గరీబు అదేముండదు, దోస్తాన్లా గరీబీ ఏముండదు అన్న. ఇప్పుడు నువ్వు తీసుకున్న టైం పైసలు ఇచ్చినావు అనుకో నీకు బరాబర్ ఇచ్చేసాను. సరే, ఇప్పుడున్న జనరేషన్లో దోస్తాన్ ఎట్లా? దోస్తాన్ గురించి ఏం చెప్తావు? నీది కాదు అంటే నార్మల్గా నువ్వు వింటుంది కానీ చూస్తుంది కానీ ఇప్పుడున్న సమాజంలో ఈ సొసైటీలో దోస్తానికి దోస్తాన్ అయితే మంచిగా ఉంటుంది అన్న. ఓకే. దోస్తానికి దోస్తు మంచిగా ఉంటాడు. ఆయన మధ్యలో ఏదన్నా పైసను పోరియో వీళ్ళిద్దరు ఇట్లా ఏదో ఒకళ్ళని లొల్లు అవుతుంది ఇప్పుడున్న జనరేషన్కి. వాడిని పైసలైనా ఖరాబ్ చేస్తుంది, పోరైనా ఖరాబ్ చేస్తుంది. మన ఇద్దరం ఎంత మంచి దోస్తులమైనా సరే నీ దగ్గర నేను ఒకసారి నేను ఒక 10,000 తీసుకున్నాను, నువ్వు అడిగిన టైంకి నేను ఇయ్యలే. మంచిగా అనిపించింది నీకు, నువ్వు నన్ను అడగలేవు గట్టిగా అట్లా అని చెప్పి వాడు నన్ను అడగలేదని నాకు అర్థమైనా కానీ నేను ఇయ్యలేను. వాడు నన్ను అడగడుగా అని అనుకున్నాం అనుకో అప్పుడు ఖరాబ్ అవుతుంది. దోస్తాను పైసా కడ పోయింది అనుకోనా అస్సలు రాదు. అట్లా పైసా కడ చాలా మంది చేసిరంట కదా. లేదు మనకేం కాదు. నేను ఒక స్టేజ్ వరకు పైసలు ఇచ్చిన అనుకోనా, నేను అడగాలనుకుంటే పైసలు ఇస్తా. ఇచ్చి మళ్ళీ వస్తాయి అని అడిగాను అనుకో వాడు ఇస్తే తీసుకుంటా, వాడు ఇవ్వకపోతే అడగని. సరే, ఎన్ని పైసలు ఇస్తే నీకు మళ్ళీ రాకపోయినా నేను అంటే నార్మల్గా నా క్యాపబుల్ ఎంత అంటే ఒక 10,000-15,000 ఇస్తాను. 10-15,000 ఇచ్చి మళ్ళీ నువ్వు అడగవు. వాడు ఇస్తే తీసుకుంటా లేకుంటలేదు. ఓకే. కానీ అడుగుతా ఏమడుగుతా. నీ అకౌంట్ ఎన్ని పైసలు ఉన్నాయి ఇప్పుడు? ఇప్పుడు ఏం లేవన్నా. ఏం లేవా? ఎందుకు లేవు? లేవు. ఎందుకు లేవు? ఈరోజు పొద్దున్న వస్తేప్పుడు లెక్క వేసి మా పని 70,000 తిన్నాను. ఓకే. ఇప్పుడు సీజన్ అని చెప్పినా కదా, అకౌంట్ ఆయనకు అకౌంట్లో కొడతా అని చెప్పిన. ఓకే. సో ఇప్పుడు నేను ఏడు డబ్బులు అడగాలని చెప్పేసి లేవను అంతేనా? తెలుగు తక్కువ మంది ఆన్ కొట్టి ఈయన కొట్ట అంటే పైసలే ముత్త కూడా కొట్టుకుని నా దగ్గర లేవు, నాకు కొడతావు అనుకుంటున్నా నేను. అర్థమైతే నా దగ్గర కూడా లేవన్నా. ఇచ్చే స్టేజ్లో నేను ఇచ్చే స్టేజ్లో స్టూడియో నడిపిస్తున్నావు అట్లా కనిపిస్తలేదు చూస్తలకు. ఎంత పిండికి అంత రొట్టె అని అనుకో, నువ్వు ఎట్లా నడిపిస్తావు నీకు అప్పుడు అట్లనే ఉంటాయి. నేను నా ఇల్లు కట్టుకున్నాను, నేను సూర్యునికి 4 అంతస్తులు కట్టిన సాగానికి ఎంతరా అంటారు. నా బాధలు నాకే ఉంటాయి. కాదు, ఇప్పుడు నిన్ను చూస్తే ఈడు పచ్చి తాగుతాడు 24 గంటలు పైన దగ్గర ఉంటాడు అనుకుంటారు, అవునా? ఇప్పుడు నన్ను చూస్తే నీ అమ్మ వీడు ఎన్ని పైసలు సంపాదిస్తుండదు నార్మల్ చూస్తాడు. నువ్వు నార్మల్గా నువ్వు చూస్తే పచ్చి తాగుతా నువ్వే అంటున్నావు. ఇవ్వడు అనండి అన్నట్లు ఇవ్వడు అనండి నన్ను. అబ్బా అవునా? అరే చెప్పరా, ఎట్లున్నాడు రా? ఎట్లున్నా మంచి డోపర్ లాక్కున్నానా? డోపర్ అంటే ఏంది? నార్మల్ ఇదే. ఇప్పుడు నువ్వు చిల్లరగా అన్నావు కదా, నార్మల్గా అంటారా అన్నారా? నన్ను కూడా అన్నాడు అన్న. ఒకవేళ అన్నా ముందు అదే కదా, అందుకే అన్నాడేమో నాకు తెలిసి. ఇప్పుడు నువ్వే చెప్పినావు ఒకవేళ మనుషులు ఉంటుంది. కానీ అన్న నువ్వు నాతో ఒకసారి తిరిగినావు అనుకోనా, నువ్వు కూడా ఇప్పుడు నీకు వచ్చిన ఆలోచన కూడా నీకు రాదు. ఓకే. ఇగో రిషి, నేను ఇక్కడ కూర్చున్నా, ఇప్పుడు నేను మాట్లాడుతున్నా అన్నీ నేను జనాల పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతున్నానా, ఇది నా అంటే నేనే కావాలని అడుగుతున్నా అనుకుంటున్నా? నీ ఫీలింగ్ ఏంది? నార్మల్గా వ్యూవర్స్ కోసం అడుగుతున్నాను. అవునా? వ్యూవర్స్లో ఇట్లాంటి క్వశ్చన్స్ లేవనుకుంటున్నాను. ఉంటే పక్క అలా మనం ఎప్పుడు మా అందరికీ మంచిగా అనిపించాలి మనం. అంతే కదా. ఇప్పుడు మనం అందరికి నచ్చాలనుకుంటే మనం దేవుడే నచ్చాడు అందరికి. అదే కదా మరి. ఎలా తినం నువ్వు? ఇగో జనాలది ఎట్లుంటుంది తెలుసా మైండ్ సెట్? ఇప్పుడు దేవుని దగ్గరికి పోయి గుడి దగ్గరికి పోతారు, గాల్లో దీపం ముట్టిస్తారు, అది ఉందా అని చెప్పి ఇట్లా కాపాడుకుంటారు, మొక్కుతారు. దాని తర్వాత ఏం చేస్తారు, దేవుడిని ఒక కోరిక కోరుతారు, అది నెరవేరిందా దేవుడు ఉపవాసాలు అవి దేవుడు అంటారు, అది నెరవేరలేదా దేవుడే లేడంటారు. సో అదే మెంటాలిటీ. ఇప్పుడు సాయి రిషి కూడా ఎవరికైనా 10 రూపాయలు ఇచ్చింది అనుకో, సాయి రిషి దేవుడు లేడా, ఆడెవడ అసలు అని అంటారు. అంతే అన్న. సో అంటే మనుషుల సైకాలజీ అట్లుంటుంది. మనం సాయం చేసి మంచి వాళ్ళం అవుతాం, కాదంటే ఖరాబ్ అవుతుంది.
సో ఇప్పుడు నీ డీపీలా నీ ఫ్రెండా అన్ననా ఎవరు? ఇద్దరు అన్న. హైమత్ అని నా దోస్త్, ఓకే ఇంకొక ఆయన మా అన్న. ఓకే. వాడు యాక్సిడెంట్లో చనిపోయాడు, అన్న కూడా యాక్సిడెంట్లో చనిపోయాడు. వాడు ఫస్ట్. ఓకే. అంటే అంటే సొంత అన్ననా? ఆయన మా సొంతం అన్న. ఓకే. ఎట్లా చచ్చిపోయిండు? యాక్సిడెంట్లో. ఫ్రెండ్ యాక్సిడెంట్లో లారీ గుద్దినాడు ఆయన కూడా. ఓకే. అంటే ఆయన ఎట్లా చనిపోయిండు ఫ్రెండ్? 2018లో వాడు చనిపోయాడు. కాదు, ఏం చూసుకున్నావు ఇట్లా? అంటే వాడు చచ్చిపోయినప్పుడు నేను టాటూ వేసుకున్నాను అన్నట. ఏది చూపి. హైమద్ అదే? హైమత్. అది కింద డేట్ కూడా వేసుకున్నావు వాడు అంటే చచ్చిపోయిన డేట్ ఏం డేట్ అది? అది వచ్చేసి 21 ఏప్రిల్ 2018. ఓకే. అంటే ఇప్పుడు ఉంటే నీ ఏజే ఎంత ఏజ్? ఓకే. ఎన్ని సంవత్సరాల ఫ్రెండ్షిప్ మీది? మేము చిన్నప్పటి నుంచి దోస్తులమే, కానీ నార్మల్గా స్కూల్ పోయి అట్లా వచ్చే దోస్తులము. బాగా కలిసిందంటే మేము ఒక 5-6 సంవత్సరాలు ఉన్నాము అప్పుడు. 2018కి 5-6 సంవత్సరాలు దోస్తాను మాది. ఓకే. సో అంతగానం క్లోజ్గా ఎందుకు? క్లోజ్ అంటానా, ఏడికి మేము నార్మల్గా ఇప్పుడు నువ్వు ఇద్దరు తిరిగే దోస్తులు లేరు నాకు. మేము ఏడికైనా పోయినాం అనుకో, 4-5 10 మంది మేము అవుతాం. ఓకే. ఇలా నువ్వు పెట్టు, రేపు నేను పెడతా. ఇలా రేపు ఎవరు కాదు లేరు నా దోస్తులు, అందరు పని చేసుకుంటారు. టైంని బట్టి పెడతాడు అట్లా. వాడిని 10 hours ఉండే వానికి ఆ టైంలో. చిన్న యాక్సిడెంట్ అయ్యి నైట్ 8కి పోయి వస్తుంటే లారీని గుద్దుకొని చనిపోయాడు. ఓకే. అంటే గుర్తుండాలని చెప్పేసి నువ్వు టాటూ వేసుకున్నాను. సరే, చనిపోయిన తర్వాత ఎప్పుడన్నా బాధ అనిపించిందా? అంటే ఉంటే బాగుండు, లేకుంటే కళలకు రావడం కానీ ఇట్లాంటివి ఏమన్నా? కళ కాదు కానీ వాళ్ళ చెల్లె పెళ్ళి అయినప్పుడు అనిపించింది. వాళ్ళు బాధపడుతున్నారు. నేను డైలీ వాళ్ళ ఇంటికి పోతుండే, ఇప్పుడు ఈ మధ్యలో పోతలేను. డైలీ వాళ్ళ ఇంటికి పోతుండే. అప్పుడు ఆమె ఇద్దరు చెల్లెలు వానికి పెళ్ళి అయ్యే స్టేజ్ ఆమెది. అప్పుడు వాళ్ళ అమ్మ బాధపడుతుంది, ఎవరు లేకుండా అయిపోయారు అట్లా. అప్పుడు అనిపించింది అట్లా అయ్యేది లేకుండే రాబోయే. అప్పుడు పెళ్ళి చేసినాం, కానీ మేము వాళ్ళ అమ్మ అన్నదిలే, నా కొడుకు లేకుండా నా కొడుకులాగా చేస్తారు అయ్యా, థ్యాంక్స్, మంచి అనిపించింది. అంటే ఈ ఫ్రెండ్షిప్కి అంటే ఏదన్నా ఈ ఫ్రెండ్షిప్లో నాకు తెలిసి ఇప్పుడు ఈ లవ్లో కానీ ఏదైనా మధ్యలో ఎడుకని వచ్చే వరకు పైసలు దిక్కిని అది అవుతారు. ఇప్పుడు ఫ్రెండ్షిప్లో కూడా కొంతమంది పైసలు దిక్కిన అది అవుతారు, కానీ అంటే ఈ కులము అది ఇది ఏం అడ్డరాదు ఈ ఫ్రెండ్షిప్కి. దోస్తానికి రాదు. ఇప్పుడు ప్రేమలో కూడా ఏదైనా కులం అడ్డం పెళ్ళిళ్ళు చేసుకోరు, అది దోస్తానికి అయితే కులం అడ్డు రాదు. వాడు ముస్లిం హైమత్. ఓకే. ఏలాంటి దినం ఆంటీ ఫోన్ చేస్తుంది, రంజాన్కి పోతాం అంటే నార్మల్గా పోయేస్తూ ఉంటాం అప్పుడప్పుడు. మా కోసం మేము 15 మంది పోతాం ఒకసారి. బిర్యానీ చేసి పెడుతుంది మాకు, కత్తిగా కీరీ చేసి పెడుతుంది. కాదు, అంటే కొంతమంది ఇళ్ళకి ఫ్రెండ్స్ పోతే అంటే ఇంట్లో అమ్మ నాన్న తిడతారు కదా, అట్లా మీ ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు అమ్మ లేదన్న తిట్టుడు ఏం లేదు. ఓకే. అది స్టార్టింగ్ నుంచి అట్లనే ఉందన్న, ఇక అలవాటు అయిపోయింది ఇక మా ఇంట్లోకి. దోస్తాను ఎప్పుడో నేను మా ఇంట్లో కంపల్సరీ మా అమ్మ ఒకరికొన్ని ఇద్దరు కన్నా అన్నం వండి పెడతాను, ఒకటి ఎంబడి వస్తుంది. ఓకే. ఇప్పటికి కూడా దోస్తానికి మంచి ఇద్దరు చేస్తారన్న మా ఇంట్లో. ఇప్పుడు చెప్తున్నా కదా, ఇప్పుడు ఇంత దోస్తాను చేసి ఏం చేసినా ఒక్కరోజు మేము అమ్మ అడగదు. ఎందుకంటే మనం ఇల్లు కట్టినప్పుడు 15 లక్షలు ఇచ్చిన మజాక అన్న, 7 దినం 15 లక్షలు నార్మల్ 2 రూపాయలు అతను మిత్తికి తీసుకొస్తే 30,000 కట్టాలి నెలకు. ఓడి కడతాడు. అట్లాంటి దోస్తులు ఇచ్చారు నాకు. మళ్ళీ ఇచ్చేసిన సగం ఇచ్చేసిన అన్న, కొన్ని ఉన్నాయి. ఒక 6 ఉండొచ్చు ఇప్పుడు. ఓకే. 1 year అవుతుంది ఇల్లు కట్టి. సో ఇంకా 6 ఉన్నాయి. ఇక 6 అంటే దోస్తులకు 6 ఉన్నాయి, మిగతాది లోను అది ఇది అట్లా పెట్టేసి. ఈ మిత్తిలేని పైసలు ఇది ఉన్నప్పుడు కావాల్సిన అడుగుతుంది అంతే. ఓకే. మరి ఎంతమంది గర్ల్ ఫ్రెండ్స్ సైరిష్కి? గర్ల్ ఫ్రెండ్స్ ఎవరు లేరు. టిక్టాక్ టైంలో ఓకే నార్మల్గా రీల్స్ చేయడానికి దానికి దీనికి తిరిగినా, కానీ ఇప్పుడు అన్ని కట్ అయిపోయినాయి. ఇప్పుడు నార్మల్గా ఒక్కరితో మాట్లాడితే గమ్మునుంటా. అంటే ఎవరితోటన్నా ఒకరితో మాట్లాడితే గమ్మునుంటావా? ఇప్పుడు ఎంతమంది అని అడిగినా నేను. అంటే ఈరోజు ఒకరితో మాట్లాడతారు, రేపు ఒకరితో మాట్లాడతారు. ఒకరితో ఎప్పుడు మాట్లాడుతూ ఉంటా. ఒక్కరితోటే ఎప్పటికి మాట్లాడుతూ ఉంటావు. ఆ ఒక్కళ్ళు ఎవరు? అవన్నీ సీక్రెట్స్ ఉంటాయన్నా. ఇప్పుడు ఇది ఎవరి క్వశ్చన్? జనార్దన్ ఇదా? ఈ క్వశ్చన్ ఇద్దరిది లేదు, ఎవరో ఒకరు. సరే, ఆ ఒక్కళ్ళు ఎవరు? టైం వచ్చినప్పుడు నీకు చూపిస్తా. ఒకటి చెప్తా చూడండి, ఒక్కరు ఉంటే ఆ పేరు చెప్పేస్తారు, ఒక్కరు లేరు కాబట్టి చెప్తలేదు. యాక్చువల్గా పేరు చెప్పేంత అవసరం లేదు, తెలిసిపోతుంది కానీ ఎవరిది అలాగే. సరే, ఫస్ట్ జస్ట్ ఆల్ఫాబెట్ చెప్పు. ఫస్ట్ స్వాతి కాదు, గీత కాదు, సురేఖ కాదు, ప్రవళికనా? మరి ఎవ్వరు కాదన్న. చెప్తున్నా కానీ అడిగినందుకు నీకోసం నేను ఇజ్జత్ ఓకే ఉన్నారు. వాళ్ళు ఎవరు చూపిస్తా, డైరెక్ట్ పేరు కాదు చూపిస్తా. ఏడుంటారు అన్న, మన ఇద్దరం మాట్లాడుతున్నాం అన్న. సో అంటే ఇంతకుముందే వచ్చిన తర్వాత ఒక అమ్మాయి ఫోన్ చేసింది, కాల్లో మాట్లాడినావు అన్న. అమ్మాయి కాదన్న, అబ్బాయి. అరే వచ్చిండ్రా అంటే వచ్చిన రైడ్కి ఫోన్ చేస్తాను నేను తర్వాత అని చెప్పిన. సూపి, నువ్వు ఫోన్ చేయి, నేను ఫోన్ మాట్లాడతా. సరే, కాంటాక్ట్ చూపి ఏమని సేవ్ చేసుకున్నావు?
నాకు అమ్మాయిలాగా సౌండ్ వచ్చింది. సాయి అన్న, దగడ్ సాయి అని నా దోస్తు. చూపి. సో ఇప్పుడు కాలు తేడు ఉండాలి, పైన ఉండాలి, కింది చూపిస్తున్నావు ఏంది? ఇప్పుడు నేను ముందర 2 కాల్ చేసిన. ఫస్ట్ అది కలవలేదు, సెకండ్ అది ఇది. నువ్వు 4వదే చూపిస్తున్నావు మరి. శివ అన్న 2 నీవే అన్న, కరెక్ట్. 4వదే చూపిస్తున్నా. శివ యాంకర్ ఒకటి నీది, ఒకటి పైన నేను చేసిన నంబర్ ఒకటి, నువ్వు చేసిన నంబర్ ఒకటి. ఇప్పటిలోనే డిలీట్ చేసి చూసిరా. డిలీట్ ఏం చేసిన ఒకటి, నీ నంబర్ కలుస్తలేదు కదా, అది పాతది. అవును, అందుకే అది కిందికి. సరే అమ్మాయా అబ్బాయా? అబ్బాయి అన్న. అబ్బాయినా? సో గర్ల్ ఫ్రెండ్ లేదంట? ఫ్రెండ్ ఉంది. గర్ల్ ఫ్రెండ్ లేదు, ఫ్రెండ్ ఉంది. ఫ్రెండ్స్ ఉన్నారు. ఫ్రెండ్స్ ఉన్నారు. ఎంతమంది ఉన్నారు? గర్ల్ ఫ్రెండ్స్ ఉర్రు అంట. గర్ల్ ఫ్రెండ్స్ కాదు, ఫ్రెండ్స్ ఉన్నారు అన్న. గర్ల్ ఫ్రెండ్స్ అంటే ఒత్తగా అట్లా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఉన్నారు. గర్ల్ ఫ్రెండ్స్ కాదు, జస్ట్ ఫ్రెండ్స్. ఫ్రెండ్. సో ఇంట్లో చూపించిన వాళ్ళని పెళ్లి చేసుకుంటావా, లేకుంటే ఎవరినైనా లవ్ చేసి పెళ్లి చేసుకుంటావా? అట్లానే ఏమనుకోలేను ఇప్పటికైతే, టైం వచ్చినప్పుడు. ఓకే. అంటే నీ గల్లీలో కానీ నీ సర్కిల్లో కానీ ఎక్కడన్నా ఇప్పుడు నువ్వు ఫ్రెండ్స్తో తిరుగుతూ ఉంటావు. సో ఇప్పుడు మన ఇంట్లో మన అమ్మలు చూసినట్టు మన ఫ్రెండ్స్ని కొంతమంది ఇళ్ళల్లో చూడరు. సో ఎప్పుడన్నా ఎక్కడన్నా నువ్వు పోయినప్పుడు ఎవరైనా చీదరించుకోవడం అవి ఎప్పుడన్నా గమనించినావా? ఇప్పుడు నేను తిరిగేటోళ్ళ దాంట్లో నాన్న, నువ్వు నిజం చెప్పాలి. చూస్తున్నాను అదే. ఓకే. ఈ 15 మంది అని చెప్పినా కదా, ఇలా దాంట్లో అయితే ఎవరు లేరు. స్కూల్ ఉంటుండేనా, నా దోస్తు గారి పేరు చెప్పను, ఫీల్ అవుతున్నాడు. ఓకే. ఒకటే తిరుగుతుండాలమ్మ స్కూల్లో. ఓకే. ఇంటికాడికి నువ్వు వెళ్ళాము అనుకో, ఆడు ఇంట్లోనే ఉంటాడు. పొర్రా వాడుకోవాలి, మీకు ఏం పని పొర మా రాడు స్కూల్ రాడు రాడు, మేము కూడా సాయంకాలం వేస్తున్నాడు చూడాలమ్మ. ఇప్పుడు పెద్ద అయిన తర్వాత అయితే ఎవరు లేరు. కాదు, స్కూలింగ్ నుంచి ఇదే బాపతను ఏదన్నా ఇట్లా దోస్తులన్నా? దోస్తులు ఉన్నాను స్కూల్ నుంచి. స్కూల్ అంటే పక్క పక్కన గల్లీలన్నా. ఎవడన్నా నెత్తి వల్ల కొట్టినావు చిన్నప్పటి నుంచి స్కూల్లో కానీ? నేను ఇంతవరకు రక్తం వచ్చినట్టు కొట్టలేను. ఓకే. ఇంతవరకు కొడతావు కానీ రక్తం వచ్చినట్టు కొట్టవు, అంతేనా? కొట్లాడలేను కానీ రక్తం వచ్చినట్టు ఎవరిని కొట్టలేదు. ఓకే. సో అంటే ఎందుకు అట్లా? రక్తం అంటే భయమా? అవంతా ఇక నార్మల్గా పెద్ద మనుషులు చెప్తారు, కొడితే బయటికి రక్తం రావద్దు, అట్లా కొట్టినారు. ఓకే. అట్లా నేర్చుకుంటారు. లోపల దెబ్బలు కనిపించాలి, లోపల నొప్పి కావాలి కానీ బయటికి కనిపి. సరే, ఈ క్షణం వరకు ఎవరి మీద నన్న ఫుల్ నీకు కోపం ఉందా? అబ్బా వీని కొట్టాలి రాని ఎవరైనా ఉన్నారా? టార్గెట్ ఉన్నారా నీకు? ఇప్పుడైతే ఎవరు లేరు అన్నట్లు. ఇప్పటివరకు 26 సంవత్సరాల వరకు లేరు. అప్పుడు నేను ఇప్పుడు చెప్పినా కదా హైమత్ అని, వాళ్ళు ఎంబడి ఇంకో 2-3 వేరు ఉండే. అప్పుడు అనిపించింది, నీ అమ్మ వీని పని చేసేదండి రా, కొట్టాలి రా. తిట్టినా కూడా ఆ రోజు నేను సాగుకు వచ్చినప్పుడు పొరిడికి. ఎందుకు, ఏమైంది? ముగ్గురు కదా, ఇద్దరు మంచిగా అయిపోయి. అంటే వాళ్ళ తప్పేం కాదు, నేను కూడా ఒక దోస్తునే కానీ అప్పుడు ఆ టైంకి ఉన్న కోపం అది. ఓకే. వాళ్ళిద్దరికి నార్మల్ చిన్న చిన్నగా అయినా నెత్తి వెళ్ళిపోయింది మొత్తం. అప్పుడు కోపం వచ్చింది, మీరు ఏం చేసిర్రా భయ ఆ రోజు. ఓకే, ఇప్పుడు ఎండ్ ఆఫ్ ద డే మాట్లాడుకుంటాం కానీ అప్పుడు ఆ టైంకి ఉన్న కోపం చెప్తారు నీకు. ఓకే. ఇప్పుడు వీళ్ళు ఆ నెంబర్ ఉన్న ఇద్దరు మా 15 మందిలో ఇద్దరు కాదు, వేరే వానికి ఉన్న బ్యాచ్. ఓకే. ఇప్పుడు సరే, ఈ ఎస్ఆర్ నగర్ సర్కిల్ ఎంతమంది ఫ్రెండ్స్? ఈ ఎస్ఆర్ నగర్ సర్కిల్ అన్న మనకు మస్తు మంది ఫ్రెండ్స్ ఉండాల్సిన అవసరం లేదు. మస్తు మంది తెలిసినప్పుడు ఒక్కడు ఉంటే సరిపోతుంది. ఓకే. అట్లా నాకు ఇక్కడ ఇద్దరు తెలుసు అన్నలు. ఆ ఒక్కడు హరియా? హరి కాదు, హరి నారాయణ ఉంటాడు అన్న. ఓకే. ఇప్పుడు విజ్జన్న అజ్జన్న వాళ్ళిద్దరు అన్నదమ్ములు, విజయ్ యాదవ్ అజయ్ యాదవ్ అని. ఓకే. వాళ్ళిద్దరు తెలిసి సరిపోతుంది. వాళ్ళు ఏమంటే మనకి 100 మంది కావాలంటే 100 మంది. ఇప్పుడు ఎస్ఆర్ నగర్లో ఏ కష్టం వచ్చినా వాళ్ళ దగ్గరికి వస్తుంది. ఎస్ఆర్ నగర్ కష్టం ఎందుకు వస్తాయన్న కష్టాలు, ఈ మనం పెద్ద అయితే కష్టాలు రావన్నా. ఏమో మొన్న ఈడ పక్కన ఒక కాలేజ్ ఉంది, ఆడు పోతుంటే ఆయన బండి అయిపోయింది. ఏమైందంటే పైసలు ఏమన్నా పెట్రోల్కి అన్నాడు. సో అట్లా అయినప్పుడు ఏమైనా హెల్ప్ చేస్తారా అని? చేస్తారు. ఆ హెల్ప్ కోసం కంపల్సరీ వస్తారన్న. ఎంత గలీజ్ దోస్తు కూడా వస్తాడు. వాని దగ్గర పెట్రోల్ పైసలు ఎక్కువైనాయి అనుకోనా, వాడు మన కోసం ఆడదాకా వచ్చి టోచన కొట్టి పెట్రోల్ బంక్ దాకా తీసుకోడు. ఓకే. అది దోస్తారు. అట్లా ఎన్నిసార్లు రోజులలో అట్లా ఎవ్వరు లేరన్నా. మినిమం ఎవ్వరి పని వాడు చేసుకుంటుండు. ఇప్పుడు నేను చెప్పినా కదా, ఒక టైంలో మనం స్కూల్ పోకపోతే ఎవడన్నా వచ్చి అరే స్కూల్ పోవాలి చదువుకోవాలని చెప్తే అప్పుడు ఎట్లా తిట్టుకుంటే మనం, పోరాబాయ్ నువ్వే అని బయటకు అనలేము, ఎందుకు కొడుతున్నాడు కాబట్టి. లోపల అనిపిస్తుంది పోరాబాయ్ నువ్వేం విక్కి నాకు చెప్తావు అని. కానీ మనం ఒక స్టేజ్కి వచ్చినాక అరే ఆ రోజు నిజంగా అన్నగాడు చెప్పిండ్రా అనిపిస్తుంది. ఇలా దినం మనం పొలం చూసినాం అనుకో, చెప్పలేమో ఆడు గుర్తు వస్తుంటాడు. కానీ నిజం చెప్పాలంటే నీకు అట్లా ఎవడని చెప్పిండా? చెప్పిరా అప్పుడు నువ్వేమో తిట్టినా నేను ఎక్స్పీరియన్స్ కాబట్టి చెప్తున్నది. పోరాబాయ్ నువ్వేం విక్కి నాకు చెప్తున్నావు అనుకున్నా. సరే, అంటే అప్పుడు నీ మనసులో అనుకున్నావు కదా, ఇప్పుడున్న జనరేషన్ పిల్లలకి బయటకు అంటాడు నువ్వు ఎవడరా దెంగి అని అంటాడు. అందుకే మనం చెప్పొద్దు. అసలు ఇప్పుడు చిన్న పిల్లల దగ్గరకు అసలు మాట్లాడదామంటే భయం, వాడు ఏమంటాడు మన ఇజ్జత్ చెప్పొద్దు. అదే ఏమైందా స్కూల్కి వెళ్ళండి పోలే అన్నాడంట. సరే తీరా వెళ్ళిపోవాలి అడిగి వాడిని చెప్పు ఆపి స్కూల్కి ఎందుకు పోలేవు నువ్వేం బిక్కినా అంటాడు. సరే, ఈ నీ ఫ్యామిలీలో ఎవరైనా నిన్ను సతాయిస్తారా? అంటే చిన్న చిన్న పిల్లలు ఎవరన్నా?
చిన్నపిల్లలు ఎవరు లేరన్న. నన్ను సత్తాంచేది అంటే పెద్దోళ్ళే కానీ నా బొమ్మడుతురు. ఓకే. వాళ్ళు గుద్దలం చేస్తూ ఉంటారు. అంటే ఎట్లా సతాయిస్తారు? ఇట్లనే ఏదో ఒకటి ఇక ఈడికి పోదామా, ఆడికి పోదామా, వానికి గెలుకుతావా, వీనికి గెలుకుదామా, ట్రిప్కి పోదామంటారు. సరే ఇప్పుడు ఎక్కడికైనా పోదామంటారు ఆ కొడుకులు. పోదామంట కరెక్ట్ టైంకి వచ్చే వరకు నేను బుధవారం నేను రాను, అయ్యప్ప స్వామి గుడికోవాలి. ఇంకొకటి అంటాడు నేను వాటర్ ప్లాంట్ తీసుకోవాలి. అట్లా. సో ఇట్లా అంటే ఫ్రెండ్షిప్లో చాలా మంది పోవాలనుకుంటారు, గోవాకి ప్లాన్ చేస్తారు, క్యాన్సిల్ చేస్తారు. అందులో ఎవడో ఒకటి ఇంట్లో వద్దంటాడు, అదంటాడు. ఇది అందరు ఫ్రెండ్షిప్లో వచ్చేదే ఇది నార్మల్గా. ఇప్పుడు నీ ఇంటి దగ్గర నలుగురు ఉంటారు, నువ్వు వాళ్ళకి కావాలి అంటే ఈడేం చేస్తుండు, ఇంట్లో జరుగుతున్నాడు. నలుగురు ఉంటారంటే నేను మా ఇంటికాడ కూర్చొని చెప్తున్నాము అనుకుంటున్నాను. నలుగురు ఓకే, మీ ఇంటికాడ మా ఇంటికాడ కూడా ఉంటారు, అందరి ఇంటికాడ ఉంటారు, మీ ఇంటి దగ్గర కూడా ఉంటారు. ఆ నలుగురు గురించి ఏం చెప్తాను? ఫస్ట్ ఆ నలుగురిని మనం పట్టించుకుందాం. వాడిని పట్టించుకుని స్టార్ట్ చేసాం అనుకోనా మనం బతకలేము ఇక. ఆ నలుగురు ఏమనుకుంటారు, ఆ నలుగురు ఎవరు రా నాయన, వాడు కూడా కరెక్ట్ నీకు కూడా తెలియదు ఆ నలుగురు ఎవరు, కానీ నీ మనసులో ఉంటుంది ఆ నలుగురు ఇది చేసి ఇది ఏమనుకుంటాడు అని. వాడిని పట్టించుకోకుండా మనం ఏమైనా స్టార్ట్ చేసాం అనుకోనా అది సక్సెస్ అయినా ఫెయిల్ అయినా మనకు పెద్ద ఏమనిపించదు, మనకు ఇబ్బంది అనిపించదు. కానీ నేను ఏదైనా చేసి ఫెయిల్ అయినప్పుడు అరే వాడు ఏమనుకుంటుండొచ్చు, అరే నీది పోతే వాడనికి అనుకుంటాడు రా భయ్, వాడు హ్యాపీ అవుతాడు. నీదైనా ఖరాబ్ అయింది అనుకో, నా ఇంటి పక్కన ఉండడం మస్తు మజా అనిపిస్తుంది అని. నువ్వు మంచిగా అనుకో, మీదికి నమాజ్ చేసి ఇవ్వాలంటాడు, లోపల ఇటు ఎప్పుడు రా కింద పడేది, వాడు నాకు ఎప్పుడు నమాజ్ చెప్పాలి రా అన్నట్టు అవుతుంది. నిజం అది. ఇప్పుడు రోజు ఈ నడిచే రోజులన్నీ అవే అన్న. నేను మొన్న ఒకటి చూసిన రీల్లా, మనం ఇన్ని సంవత్సరాలు అంతా కష్టం చేసి ఎంత చేస్తే మనము బాగుపడొద్దు అని 600 మందిని పిలిపించి అన్నం పెట్టి పంపిస్తాం వాళ్ళకి. ఇది చూసినాను చూడలేదు. వాడు ఏమంటాడంటే మనం ఇంత కష్టం చేసి పెళ్లి చేసుకొని ఒక 600 మందికి పత్రికలు ఇచ్చి పెళ్లికి పిలుస్తాం. పెళ్లికి వచ్చిన వాళ్ళు అందరూ అంత హ్యాపీ అన్నం తిని పోవాలనుకుంటాం, కానీ ఎవ్వరు కూడా నిమ్మలంగా ఉండరా దీవించుకోడు. ఇంత కష్టపడ్డది ఏమో 600 మంది గురించి కదా, అది తిట్టిపోతున్నాం. అంటే ఆ లోపల ఏదో ఒకటి ఉంటుంది, ఏడో దగ్గర మనోడు అరే మంచిగా అన్నట్టు పోతాడు, కానీ సగం మందికి యాప్ వరాబాయి వచ్చినమా తినమా వెళ్ళిపోయినాం. అందులో సగం మంది మనం ఎవరో తెలియదు. ఇప్పుడు నేను నిన్ను పిలిచిన అనుకో, నువ్వు కెమెరామెన్ పట్టుకొని వస్తావు, అదే కదా, అదే అవుతుంది అలా. సరే ఆ నలుగురు గురించి ఏం చెప్తావు మరి? ఆ నలుగురు ఉన్నారా? అవును ఉన్నారా? అందరి దగ్గర ఉంటారు. మీ ఇంటికాడు రా, మా ఇంటికాడు, మీ ఇంటికాడు, అన్న వాళ్ళ ఆడ ఏడనైనా ఉంటాడు. ఆ నలుగురు మా ఇంటికాడ నలుగురు గురించి నేను ఏం చెప్పాను, సో నువ్వు చెప్పు. మీ ఇంటికాడ నలుగురు గురించి ఏం చెప్తావు వాళ్ళకి? పట్టించుకోద్దన్న, ఆ నలుగురిని ఆ నలుగురు ఏమనుకుంటారో అనే ఆలోచన మనం సగం చంపేస్తుంది. మనం ఏమైనా చేసినప్పుడు ఆ నలుగురు ఏమనుకుంటారు రా అనే క్వశ్చన్ మార్క్ మనం సగం చంపేస్తుంది. ఆ పని చేస్తున్నామా లేదా సెకండరీ, ఆలోచన చంపేస్తుంది ఫస్ట్. అని పట్టించుకుంటాం అనుకో మొత్తం మొత్తం మనం చేయాలనుకుని చేయలేము ఇక. ఆ నలుగురు ఏమనుకుంటారు రా, ఆ నలుగురు ఏమనుకుంటారు, ఆ నలుగురు ఎవడరా నీకు అన్నం పెట్టేటోడా, ఆ నలుగురు నిడిచిపెట్టిన రోజు మనం బయట వచ్చి గల్లీగా వేసుకొని బతకవచ్చు. ఎవడు ఏమనుకుంటే మనకేందన్నా, మనం ఎన్నుకున్న అయ్యమ్మ మనం సపోర్ట్ చేస్తే సరిపోతుంది. ఆ నలుగురు గురించి చూసుకుంటే మా అయ్య ఏమనుకుంటాడో, మా చిన్నయ్య ఏమనుకుంటాడో, మా బాబాయ్ ఏమనుకుంటాడో. సరే నువ్వు మాట్లాడింది కరెక్ట్ ఉంది. ఇంకోటి అడగాలనుకుంటున్నా. సో అమ్మాయి అన్నావు కాబట్టి ఇంతకుముందు, ఎప్పుడన్నా మీ ఇంట్లో అమ్మ నాన్న అరే గాడ్రా మస్తు పోతుండ్రా, మస్తు చదువుతుండ్రా, గాన్లాగా కావాలరా అని ఇట్లా ఎప్పుడన్నా అన్నారా? నా అదృష్టం ఏంటంటనా, మా వాళ్ళు నన్ను ఎవరితో కంపేర్ అయ్యారు. ఓకే. ఇప్పుడు కాకి పిల్ల కాకి ముద్ద అన్నట్టు నాకు వీడుండగా ఈయనలాగా అన్నం చూసి నేర్చుకోరా అంటుంది మా అమ్మ. గల్లీలో పోరలకు అన్నం చూసి నేర్చుకోరా, అన్న ఎట్లా చేస్తాడు రా, మీరు ఎట్లా చేస్తారు, పనికి పోవాలి, టైంకి రావాలి, అయ్యమ్మతో మంచిగా ఉండాలి. నువ్వు టైంకి ఇంట్లో ఉంటావా? టైం టు టైం అన్న. ఇప్పుడు నేను ఒక టైం చెప్పిన అనుకోనా, నార్మల్గా ఇప్పుడు దావత్ పోతున్నా 12 అవుతుంది, మమ్మీ 12 అవుతుంది, అప్పుడు దాకా చూస్తుంది మా మమ్మీ. నేను 12 వరకు పోతానేమో పోతా అని చెప్తా, లేదా 11 ఫోన్ చేస్తాను ఇంకా లేట్ అవుతుంది ముందే చెప్తా. ఆమె కూడా కొంచెం భయం ఉండదు కదా, అప్పుడు ఒక గంట లేట్ అవుతుంది మమ్మీ వస్తున్నా, ఒక గంట లేట్ అవుతుంది, ఎప్పుడన్నా రా మెల్లగా. కానీ అంటే ఇట్లా కంపేర్ చేసే పేరెంట్స్కి నువ్వు ఏమైనా చెప్పాలనుకుంటున్నావు? చేయొద్దన్నా. కంపారిజన్లోకి ఏంటంటే ఇప్పుడు వాడు డ్యూటీ చేసుడు, నువ్వు డ్యూటీ చేసలేవు అనుకో, వాళ్ళ మైండ్లో ఏమవుతుందో తెలుసా, చే అమ్మ ఇంత బతికి అందరు అంటారు, అయ్యమ్మ అంటారు, అందరూ అను వేరే ఉంటుంది, అయ్యమ్మ అను వేరే ఉంటుంది. ఇప్పుడు ఇంట్లో దోసుకున్నాను అనుకో, కొన్నిసార్లు తీసుకుంటాం, అయ్యమ్మ అంటే తీసుకోలేము మనం. అవును, ఇంత బతుకీలతో కూడా చెప్పించుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు మనము వాళ్ళని బాధ పెడుతున్నాం అనేది. నువ్వు కంపేర్ చేసినప్పుడు ఏమైపోతాను మైండ్ అంటే నేను కరెక్ట్ లేను,
నేను కరెక్ట్ కాదు ఇంక అనిపిస్తుంది. ఇప్పుడు ఇవాళ రేపు ఉన్నాడు ఎవడు గుద్దల్లో ఉన్నాడు లేడన్నా, ఎవడన్నా ఏమన్నా అన్నాగానే ఆ ఫ్యాన్కు చూడాలి, తాడు కట్టాలి, ఎకరాలి. ఇప్పుడు నిజం చెప్పాలంటే ఈ శ్రీ చైతన్య నారాయణ కాలేజీలో పిల్లలందరూ ఎందుకు చచ్చిపోతున్నారు? నేమ ఈ కంపారిజన్ వల్లనే చచ్చిపోతున్నారు. వాళ్ళు లోపల అయ్యమ్మతో మంచిగా మాట్లాడుకోలేరు. మాట్లాడితే నువ్వు చక్కకుంటే నాకేం చెప్తాను అంటాడు అలా. అదే ఎందుకంటే వాడు బాగా చదువుకున్నాడు, వాడు చదువుకున్నాడు ఫస్ట్ అర్థం చేసుకోవాలి. నిజంగా అసలు ఈ సావుల కన్నా ఇదే అన్న కంపారిజన్. కానీ ఈ మధ్య చాలా మంది యూతే చనిపోతున్నారు. అవును, ఈ 16 నుంచి 22 సంవత్సరాలు ఎట్లా చచ్చిపోతున్నాడు? బతకాలనుకున్నాడేమో ఎన్నో యాక్సిడెంట్ చచ్చిపోతుండు, వానికి మంచిగా నూకలు ఉన్నాడేమో ఫ్యాన్ కూరేసుకొని చచ్చిపోతాడు. ఇదేం బతుకు నిజంగా అసలు. ఇప్పుడున్న ప్రెసెంట్ యూత్కి ఏమైనా మెసేజ్ చేయాలనుకుంటున్నాను అన్న. ఇప్పుడు నార్మల్గా ఏదైనా చేసేటప్పుడు మనం ఓడిపోయినాం అనుకుంటాం కదా. నేను అంటే ఇప్పుడున్న యూత్కి ఏం చెప్తున్నా అంటే గెలుస్తూనే గెలిచినట్టు కాదు, ఓడిపోతే నువ్వు ఒక మెట్టు ఎక్కినట్టు. ఇప్పుడు నువ్వు ఓడిపోయినా, నువ్వు ఏదో ఒకటి ఇప్పుడు నువ్వు ఉన్నావన్నా ఈ టీవీలో అన్నిసార్లు నీకు ప్రాఫిట్ రాదు. అవును, ఒకసారి ఓడిపోయినప్పుడు నెక్స్ట్ టైం ఏం చేద్దాం నీకు తెలుస్తుంది. ఇప్పుడు అవును ఈ మంత్ చేసింది నెక్స్ట్ మంత్ ఇది కవర్ కావాలంటే ఏం చేయాలో నీకు తెలుస్తుంది. నేర్చుకుంటాం మనం, ఓటమి నుంచి నేర్చుకుంటాం. ఓడిపోగానే అయిపోయిందో నా జీవితం అనుకున్నాం అనుకో, నువ్వు అయిపోతావు. ఓకే, ఓడిపోయినప్పుడు నేర్చుకోవాలి. సో ఓడిపోయినప్పుడు నేర్చుకోవాలి. సరే, నీ డ్రీమ్ ఏంది? నా డ్రీమ్ ఏంటంటనా, ఒక చిన్న కారు కొనుక్కోవాలి. అయ్యమ్మ, నేను, నా పిల్లలు ఉన్న వాళ్ళని మంచిగా చూసుకోవాలి. ఇదంతా చేయాలంటే పైసలు ఉండాలి. ఎవరికి చేయి జాపి అంత ఉండకుండా సంపాదించుకొని ఉండాలి. ఓకే, ఇది నీ డ్రీమ్. అది నా డ్రీమ్. సో మీ అమ్మ నాన్న కోసం ఏం చేయాలనుకుంటున్నాను? వాళ్ళు ఉన్నన్ని రోజులు అరే ఏ బాధ లేదురా అనుకోవాలి, నాకు ఈ రెండు చాలు అట్లా అనుకొని. అంటే వాళ్ళకి ఏది తక్కువ కాకుండా చూసుకోవాలి. అయ్యమ్మ కోసం ఏం చేయాలంటే మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. అయ్యమ్మకి మనం ఏం చేసినా వస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. కాకపోతే వాళ్ళ మనసులో కూడా రావద్దు ఇది చేసేది లేకుండా అని, అది చేయకుండా ఉంటే సరిపోతుంది. సరే, ఇప్పటి వరకు మీ అమ్మకి మీ నాన్నకి చెప్పుకుంది ఏదన్నా ఉందా? నేనా ఏదైనా చెప్పుకోవాలనుకుంటున్నావా? ఏదైనా చెప్పుకోవాలనుకుంటున్నావు చెప్పు. లేదు, మా మమ్మీకి అన్నీ చెప్పేస్తాను నేను. మా మమ్మీకి అయితే అన్నీ చెప్పేస్తాను. అమ్మ గుర్తుపెట్టుకో, ఒకటి చెప్పలేదు నీకు. టైం వస్తే చెప్తాను. టైం వస్తే చెప్పే టైం వచ్చినప్పుడు మమ్మీకి అన్నీ తెలుసు నా గురించి. ఇప్పుడు నన్ను బాగా అర్థం చేసుకుంటుందాన్ని, తెలిసేమో ఒకటి కూడా మా మమ్మీకి. ఓకే, అన్నీ చెప్పేస్తాను నేను మ్యాక్సిమం ఇంట్లో అన్నీ చెప్పేస్తాను. అంటే నాకే అన్న మనము ఎవరికి చెప్పుకోలేంది ఇట్లా ఉంటుందా, అది దోస్తులకు చెప్పుకుంటాం. అంటే అయ్యమ్మకి చెప్పుకోలేంది దోస్తులకు చెప్పుకుంటాము. దోస్తులకు చెప్పుకోలేంది ఎవరు చెప్పాలో అర్థం కాదు. నా ప్లస్ ఏంటంటే నేను మా అయ్యమ్మతో మాట్లాడుతుంది, చెప్పుకుంటా ఇట్లా నడుస్తుంది. మా అమ్మ ఏమో చెప్తుంది మొన్న, పాపం మనకి చిన్న ఏజ్లో అప్పుల బాధ ఎక్కువైపోయి టెన్షన్ పడుతుండు, ఎంటికలు వచ్చిపోతున్నాయి. అది నీకా? మా మామకి చెప్తుంది అట్లా. సో ఆ ఎంటికలను కవర్ చేస్తున్నామని కవర్ చేస్తున్నాయి. అంటే నార్మల్గా మనకేనా తక్కువ ఉందా నువ్వు చెప్పు. నేను సమ్మర్ వస్తుంది కదన్నా, ఆ కుండల కాబట్టి డస్ట్ పడతా ఉంటుంది, కొంచెం చిన్నగా ఉంటేనే బెటర్. ఇప్పుడు ఈ సమ్మర్ మందు అదే తర్వాత నార్మల్గా ఇప్పుడు నాకు జూన్ వచ్చే వరకు నా బర్త్డే వస్తే మంచి స్టైల్ మెయింటైన్. ఓకే, సరే, ఈ కుండల పైన దీనిపైన ఏమైనా పాట పాడగలవా? కుండల పైన అంటే అట్లా కుండల గురించి అని రాయలేదు కానీ అన్న, నార్మల్గా నేను ఒక ర్యాప్ రాసుకుని ఉండే, అలా ఒక లైన్ ఉంటుంది అనమాట. సరే, ఒక్కసారి ఆ ర్యాప్ ఫోన్లు ఉంటే చూసుకో. ఓకే. చదవలేదు పాఠం, పాడుతున్న పద్యం, వెనక బెంచి జీవితం, ముందు చూపే లక్ష్యం, చూసుకుంటూ సాగుతున్న నేడు నేను నిత్యం, నిన్న మొన్న బాధలే మర్చిపోయిన నిజం, అయినా కూడా నడుస్తున్న నిజం వెనక సత్యం, సాగిస్తూ సాధిస్తా ముందున్న పయనం, నా కలమే నా బలం, ఆగదు ఈ సమరం, గుంపులెన్ని వచ్చినా నాదే ఈ విజయం, ఒంటరి పోరాటం నాకే ఇది వరం, నువ్వు మైక్ పట్టి పాడితే నువ్వు గెలవలేవి జగడం, నేను మైక్ పట్టి ర్యాప్ చేస్తే ఉప్పొంగే సమరం, ఈ ఫ్లో చాలా కొత్తది, మట్టితో పుట్టిన నా ర్యాప్ చాలా గట్టిది. మట్టి అంటే నేను పని చేసుకునేటప్పుడు స్టార్ట్ చేసిన కాబట్టి మట్టితోని పుట్టిన నా ర్యాప్ చాలా గట్టిది, కులభేదం చూపదే ఇక మస్తయింది సాలుబే, ఏదో కాదు బే పాడుతున్న కవితనే, బారు బారుకి రైమింగ్ గట్టిగా ఉందిలే, ర్యాపు మత్తులో నేను మునిగిపోయనే, నా ఈ పాటనే నీకు వ్యసనం మాయనే, విన్నావుగా ఉక్కు పట్టుకోర బుక్కు, నేను మళ్ళీ మొదలు పెడితే నీ గుండెల్లో బెదురు, నీకు తెలవకుండా ఆడిపిస్తా నీకు తెలవకుండా మోగిస్తా తీనుమారు డప్పు, ఆపకుండా ఆడిస్తా స్టెప్ మీద స్టెప్. సూపర్ కదా, అసలు బాగుంది. దాని మీనింగ్ చెప్పాలన్నా, చదవలేదు పాఠం పాడుతున్న పద్యం అంటే స్కూల్ ఉన్నప్పుడు నేను మంచిగా చదువుకోలేదు, మంచి క్లేవర్ స్టూడెంట్ కాదు నేను. చదవలేదు పాఠం కానీ పాడుతున్న పద్యం అంటే ర్యాప్ చేస్తున్నాం. వెనక బెంచి జీవితం, వెనకాల కూర్చుంటుండే స్కూల్ ఉన్నప్పుడు, కానీ ముందు చూపే లక్ష్యం, చూసుకుంటూ సాగుతున్న నేడు నేను నిత్యం, చూస్తున్న అన్ని ఏమవుతున్నాయి అని, నిన్న మొన్న బాధలే మర్చిపోయిన నిజం అంటే మొన్న అప్పుడు చనిపోయినప్పుడు నిన్న మొన్న బాధలే కానీ మర్చిపోయిన నిజం, నిన్న మొన్న బాధలే మర్చిపోయిన నిజం, అయినా కూడా నడుస్తున్న నిజం వెనక సత్యం
అంటే అట్లా అయిందని చెప్పి ఆగిపోలే నేను, ఇట్లా ఒక దెబ్బ పడ్డదిగా అని చెప్పి ఆగిపోకుండా ముందుకు నడుస్తున్నాను. అది దాని మీనింగ్ అంత అట్లా వస్తూ ఉంటుంది. అలా ఇది మట్టితో పుట్టిన నా ర్యాప్ చాలా గట్టిదని చెప్తాను అనమాట నేను. ఎట్లా నీకు ర్యాప్ ఎట్లా వచ్చింది? నేను కుండల కాడ ఉంటా, మట్టి పని చేసేటోడు నేను. మట్టితోని పుట్టిన నా ర్యాప్ చాలా గట్టిది, కులభేదం సూపర్. సో మంచిగా రాసినావు. నువ్వే రాసినావు? నేనే రాసుకున్నాను. ఓకే, అంటే ఒక్కొక్కటి రాసుకున్నావు లేకుంటే మొత్తం ఒకటేసారి రాసినావు? అంటే ఇట్లా నార్మల్గా ఒక 2 రోజులు ఏమో అయిందన్న ఇట్లా ఇది రాసుకోనికి. ఓకే, సో బాగా రాసినావు. ఇంకేమైనా మంచి పాటలు పాడితే చూడాలని ఉంది. ఇంకో మంచి అంటే నేను రాసింది కదా, నాకు మంచి ఒక పాట అనిపిస్తుంది బల్గం సినిమాలో, రామిరి అలా. చలో వేసుకో. హే తెల్ల తెల్లని పాలధారలల్ల పల్లె తెల్లారుతుంటదిరా, గుల్లోని గంటలు కాడెడ్ల మేలోన మస్తుగా మోగుతూ ఉంటాయిరా, నాగలి భుజాన వేసుకుంటే దోసులు చెయ్యేసినట్టేరా, గోడు గోదా పక్కన ఉంటే కొండంత బలగం ఉన్నట్టురా, చల్లగాలి మోసుకొచ్చరా సేను శిలకల ముచ్చట్లు, దారి పొడుగు చెట్ల కొమ్మరా రాలుతున్న పూల సుప్పట్లు, గడ్డి మోపులు కల్వగట్టులు చెమట సుక్కులు తడిచే ఈ మట్టి గంధాలు, ఊరు నా ఊరు ఊరు పల్లెటూరు. సూపర్, అసలు నిజంగా ఒక ఊపు ఊపింది చిన్న సినిమా అయినా. ఆ పాట వల్ల ఆ ఫస్ట్ ఇంటర్వ్యూ కూడా నువ్వు ఆ పాటతో చేసినావు కదా? అవునవును, నేను చెప్పాక సరే ఒక మాల చేసినప్పుడు ఆ పాట చూసి నువ్వు నాకు మెసేజ్ చేసినావు. ఓకే, హాయ్ బ్రో అని. అంటే నేను వచ్చిన తర్వాత చెప్పినావు ఆ పాట చూసినా ఫస్ట్ ఇది బలిగా ఉందని చెప్పి. ఓకే, ఇక అట్లా అప్పుడప్పుడు చెప్తాం, ఇక అది గుర్తుపెట్టుకున్నట్టు చూడు. సరే నెక్స్ట్ ఇంకోటి మంచిగా. అరే పుడితే ఒకటి సస్తే రెండు రాజిగవరి రాజిగా, ఎత్తర తెలంగాణ జెండా రాజిగవరి రాజిగా, కారు గుర్తు కోటేద్దాం రాజిగవరి రాజిగా, మూడోసారి గెలిపిద్దాం రాజిగవరి రాజిగా. అరే పుడితే ఒకటి అరే పుడితే ఒకటి సత్తే రెండు రాజిగవరి రాజిగా, ఎత్తర తెలంగాణ జెండా రాజిగవరి రాజిగా. కాదు, మూడోసారి ఓటేద్దాం అన్నాను. అది నేను రాసుకున్నాను. నువ్వు రాసుకున్నావా? ఓటేసినావా? మరి ఓటు వేయకుంటే ఏమైంది ఇప్పుడు? ఓటేసి అంటే మా ఏరియాలో అయితే తెలంగాణ వచ్చిందన్న. ఓకే, ఇక ఊర్లలో కథం అయిపోయింది. ఊర్లలో కథం అయిపోయిందా? వస్తుంది మళ్ళీ టైం. అంతేనా? సో ఫైనల్గా అంటే చాలామంది నేను చూస్తూ ఉంటారు, రకరకాలు మాట్లాడుకుంటూ ఉంటారు, నీ దగ్గరకు వచ్చేటోళ్ళు ఉంటారు, నేను దూరంకి తిట్టుకునేటోళ్ళు ఉంటారు. వాళ్ళందరికీ ఏమైనా చెప్పాలనుకుంటే ఏం చెప్తావు? వాడు నా దగ్గరకు వస్తే తెలుస్తుంది నేను ఏందని. ఓకే, ఇప్పుడు నన్ను దూరంకి వెళ్ళి నువ్వు తిట్టుకున్నావు అనుకో, నువ్వు ఏడా తిట్టుకుంటే నాకు కూడా వినిపించదు. అది నీ మనసులో నువ్వే తిట్టుకుంటావు, నువ్వే చేస్తావు. ఇప్పుడు నా గురించి నువ్వేమన్నా ఒక మాట అన్నాడు సుమంత్ ప్రభాస్, ఏమన్నా తెలుసానా? నువ్వు విషయం తాగి నేను కావాలంటే నేను చేస్తానా? విషయం తాగేది నువ్వైతే నువ్వే చేస్తావు కదా. అంతే, నువ్వు దూరంకి వెళ్ళి తిట్టుకుంటే నువ్వు అట్లనే తిట్టుకుంటూనే ఉంటావు. అది నాకు ఇంపేదు, నాకేం పెద్ద ఫరక్ కూడా పడదు. నా ముందుకు వచ్చి నువ్వు ఏమైనా తిట్టినావు అనుకో, దానికి సమాధానం చెప్తా, లేకపోతే నువ్వు తిట్టింది పడతా, దానికి సమాధానం లేకు. ఏదున్నా ముఖం మీద మాట్లాడితే బరాబర్ ఉంటుంది. కానీ ఏదున్నా మొహం మీదనే మాట్లాడాలి, వెనక మాట్లాడితే ఏముండదు. వెనకాల మాట్లాడితే ఇప్పుడు బ్రహ్మానందం ఉన్న వెనక మాట్లాడు వెనకనే ఉంటాడు, ముందు మాట్లాడడం మాత్రం ఉంటాడు. ముందు సో ఆ డైలాగ్ మాత్రం అసలు సూపర్, అది అలా మంచి ఉందని అసలు మస్తు అనిపించింది. ఇట్లా కంటిన్యూగా 1.5 hours పెట్టుకొని చూసినాను, మంచి అనిపించింది చాలా. సో థ్యాంక్ యూ సో మచ్. ఏదో చెప్పాలనుకుంటున్నాను. పెద్ద మనుషులే అన్న, పెద్ద మనుషులు ఎప్పటికైనా పెద్ద మనుషులే. సో పెద్ద మనుషుల దగ్గర నేర్చుకోర్రి. సో నాలాంటి వాళ్ళ దగ్గర నేర్చుకో. ఓకే అన్న, థ్యాంక్ యూ సో మచ్ బ్రో. థ్యాంక్ యూ అన్న.